हरे कृष्ण प्रभु जी भागवत। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नारायणं नमस्कृत्यं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं 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 चैव चैव नरोत्तमं नरोत्तमं। देवीं सरस्वतीं व्यासं देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं व्यासं ततो जयमुदीरये। ततो ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु नष्टप्रायेषु अभद्रेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं नित्यं भागवत भगवतसेवया सेवया। भगवतीरुत्तमा श्लोके भगवतीरुत्तमश्लोके भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी। भक्तिर्भवति भक्तिर्भवति नैष्ठिकी। नैष्ठिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निधि नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। హరే కృష్ణ. సో మనం నా వీడియో కార్యక్రమంలో మనం ద్వితీయ స్కందం ఒక్క నిమిషం ఉండండి. సో ఇక్కడ మన ద్వితీయ స్కందం
ద్వితీయ అధ్యాయం పేరు హృదయస్థ పరమాత్ముడు. దాంట్లో 17 శ్లోకం వరకు మనం చర్చించాం కదా, 18 చర్చించాలి కదా ఇప్పుడు. ఆ? 17 చెప్పాలి ప్రభుజీ, 16 వరకు అయింది. 16 వరకే అయిందా? అవును ప్రభుజీ, 17 చెప్పాలి ప్రభుజీ, ఇంకా అవ్వలేదు. అవును, 17 సార్ అవుతుంది. 17 చెప్పు. 18 ప్రభు. 18 ప్రభు. 17 కాలంతో చెప్పాం కదా 17 చెప్పు. 17 అయింది. ఓకే 17 అయ్యింది ప్రభు. 18. పరం పదం వైష్ణవమామనంతి తత్ యత్నేతి నేతీత్య తదుత్సృక్షవః విసృజ్య దౌరాత్మయ మనస్య సౌహృద హృదోపగృహ్యార్హ పదం పదే పదే. ప్రతిదినము దేవదేవులకు విష్ణువుతో సంబంధం కలిగి ఉండడి పరమపదమును ఎరిగిన వారొకటచే యోగులు భగవద్రహితమైన సమస్తమును వదిలివేయుదురు. కనుకనే భగవానునితో పూర్ణ సమ్మతి యందుండు విశుద్ధ భక్తుడు కలతలను సృష్టించుకొనక ఆ దేవదేవుని పాదపద్మలను హృదయమును చేర్చుకుని అనుక్షణము వానిని అర్చించును. ఇక్కడ ప్రతిదినం దేవదేవునితో సంబంధం కలిగి ఉండే పరమపదం ఎరుగుడు అంటే ఇక్కడ కొద్దిగా మనం చూసుకుంటే ప్రతిదినము దేవదేవుడు విష్ణువుతో సంబంధం కలిగి పరమపదమును ఎరిగిన వారు ఒకటి చే యోగులు భగవద్రహితమైన సమస్తను వదిలివేయుదురు. అంటే పరమపదం అంటే ఏంటి? అత్యున్నతమైన పదము భగవద్ సన్నిధానం. వైకుంఠం ఉమ్? వైకుంఠం అంటారు కదా ప్రభుజీ. ఓకే, వైకుంఠం. ఓకే, పరమపదం అంటే ఆధ్యాత్మిక జగత్తు కదా. సో ప్రతిదినము దేవదేవుడు విష్ణుతో సంబంధం కలిగి ఉండేది పరమపదము. అంటే పరమపదం వైకుంఠం భగవంతుడితో సంబంధం కలిగి ఉంటుంది అంటున్నారు. మరి అలాగనుకుంటే భౌతిక జగత్తు భగవంతుడితో సంబంధం లేదా? ఉన్నది ప్రభు, కానీ ఇది గుర్తించలేం మనం. మరి యోగులు కూడా గుర్తించలేరా? యోగులు గుర్తిస్తారు ప్రభు. మరి ఇక్కడ ప్రభు ఇక్కడ ఏమని చెప్పి ప్రతిదిన దేవుడు విష్ణుతో సంబంధం కలిగిన పరమపదం ఎరిగిన వారు ఒకటి వచ్చే భగవద్రాగతమైన సమస్తమును వదిలివేయుదురని. అంటే యోగులు ఓన్లీ హృదయస్థ పరమాత్మనే కదా ప్రభు వాళ్ళు ధ్యానించేది. అక్కడ అక్కడైతే భగవాన్ పూర్ణ భగవాన్ ఉంటారు కదా అక్కడ వైకుంఠ లోకంలో అయితే. అందుకని పరమ పదం, ఇది పరమాత్మ ఉండేది పరమ పదం కాదు, పరమాత్మనే అని అనుకుంటున్నాను. ఇక్కడ పరమపదం రాశారు కదా, పరమాత్మ రాయలేదు కదా. హరే కృష్ణ ప్రభుజీ, దానోత్పన్నం ప్రభుజీ. ఆ. అంటే ఈ భౌతిక జగత్ యొక్క సృష్టి వేరే ఉద్దేశంతో చేయబడింది కదా ప్రభుజీ. అంటే ఇది అంటే ఎవరైతే భగవంతుడికి ఎదురు తిరిగారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేయబడింది. సో అంటే ఇక్కడ భగవంతుడు ఆయన సంబంధం ఉంటది, కానీ వీళ్ళందరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ అవ్వరు. ఇక్కడ భగవంతుడి సంబంధం మనకు ఉందని చెప్పి వాళ్ళు ఫీల్ అవ్వరు రోజు. యోగులకి అంటే ఇక్కడ సంబంధం ఉంది, కానీ పరమపదంలో ఉండే సంబంధం వేరు, ఇక్కడ సంబంధం వేరు. అది ఇండైరెక్ట్ గా ఉంటది అన్నమాట. కృష్ణుడు భగవత్ సంబంధం లేని వాటి మీద వాళ్ళు అటాచ్మెంట్ పెట్టుకోకుండా. అవును, అది కరెక్టే, కానీ పరమపదానికి ఎందుకు సంబంధం భగవంతుడితో సంబంధం ఉంది అని అంటున్నారు. మిగతా దానికి పరమపదం కాకుండా వైకుంఠంతో కాకుండా వేరే దానికి సంబంధం లేదా భగవంతుడితోటి? యోగులకి భగవంతుడి యొక్క అంతరంగ శక్తి తెలుసా? మరి అయితే ఇప్పుడు మరి అంతరంగ శక్తి అంటే బహిరంగ శక్తి భగవంతుడిది కాదా? రెండు అంటే, కానీ బహిరంగ శక్తిలో ప్రకటన అవడం కదా ప్రభు ఎక్కువ. అది బౌద్ధ జగత్తులో అవతరిస్తుంటాడు కదా భగవంతుడు, ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు కదా ప్రభు, కాకపోతే బహిరంగ శక్తి అంటే
భగవంతుడి యొక్క బాహ్య శక్తి. యాక్చువల్గా ఇక్కడ మాతాజీ ఆరాధ్య మాత చెప్పినట్టుగా ఇక్కడ సర్వవ్యాపి అయిన భగవంతుడు పరమాత్మ రూపంలో వ్యాపించున్నాడు అన్నది మనం చూడగలగాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తుకి ఉన్న తేడా ఏంటంటే ఇప్పుడు మనం రెండిట్లోనూ మనమే ఉంటాం. ఇక్కడ ఎలా ఉన్నాం అలాగే అక్కడ కూడా ఉంటాం. రెండింటికి ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కూర్చున్నాను, మనం భక్తులమే, శుద్ధ భక్తులు అయితేనే మనం అక్కడికి వెళ్తాం. సో అక్కడ కూర్చున్న దానికి ఇక్కడ కూర్చున్న దానికి ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు నేను కూర్చుని ఎంత ఆలోచించినా సరే భగవంతుని చూడాలంటే చూడలేను నేను. కానీ ఆధ్యాత్మిక జగత్తులో నేను భోగం పెడతానంటే భగవంతుడు వచ్చి నిలబడతాడు. నాకు కావాల్సినప్పుడు నేను దర్శనం చేసుకోగలుగుతాను. ఆ దర్శన భాగ్యాన్ని మనం ఇక్కడ కోల్పోయాం. అది ఆ మహత్తత్వం అన్నది కప్పిస్తుంది మనం. ఆ మహత్తత్వం కప్పేయడం వల్ల మనం భగవంతుని చూడలేము. ఇప్పుడు ఎలాగైతే మబ్బు వచ్చేస్తే మధ్యలో సూర్యుని మనం ఎలాగైతే చూడలేమో, సూర్యుడు లేదని కాదు, సూర్యుడు ఉన్నాడు, కానీ మబ్బు వలన మేఘాల వలన మనం సూర్యుని చూడలేము. అలాగే ఆధ్యాత్మిక జగత్తులోకి భౌతిక జగత్తుకి ఉన్న తేడా ఏంటంటే ఎక్కడైతే ఈ మహత్తత్వం అనే మేఘం ఉంటుందో దాని కింద ఉన్న భాగం అంతా భౌతిక జగత్తు. అంచేత అక్కడ సూర్యుడు ఉన్నప్పటికీ ఈ మహత్తత్వం యొక్క ప్రభావం చేత మనం చూడలేము. అది ఆధ్యాత్మిక జగత్తులో అది లేదు, డైరెక్ట్ ఎప్పుడు కావాలో అప్పుడు చూడగలుగుతాం. ఆ మేఘం లేదు. ఆధ్యాత్మిక జగత్ అంటే మేఘం లేనిది. అంచేత భగవంతుడితోటి ఎప్పుడైతే మనం చూస్తామో దాంట్లో ఉన్న ఆనందాన్ని వాళ్ళ అనుభూతి పొందుతారు. అయితే ఇక్కడ డైరెక్ట్గా చెప్పేశారు విష్ణువుతో సంబంధం ఉందని, అంటే భక్తులకే. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ వివరిస్తుందంటే కూడా భక్తుల కోసమే వివరిస్తున్నాడని మనం చెప్పాం, గుర్తుందా? యోగి పరమాత్మ యొక్క రూపాన్ని ఎప్పుడైతే సాకారాన్ని అంగీకరించారో అది అప్పుడు ఆటోమేటిక్గా భక్తి భావంలోకి వస్తుంది. ఇప్పుడు మనం పరమాత్మకి రూపం ఎలా ఉంటుంది, చతుర్భుజ రూపం ఉంటుందని మనం చేసుకున్నాం కాబట్టి ఆయన విష్ణు స్వరూపం కాబట్టి డైరెక్ట్గా విష్ణు అని చెప్పేశారు ఇక్కడ. అంచేత పరమాత్మ విష్ణు యొక్క రూపం అన్నది, అదే క్షీరోదక్ష విష్ణు యొక్క రూపం అన్నది మనం అంగీకరించాలి. సో అక్కడ ఎప్పుడైనా మనం వాళ్ళు ఎప్పుడైతే చూసి ఆయనతో సంబంధం పొందు కాబట్టి భగవంతుడితో సంబంధం లేని దేన్నైనా సరే వాళ్ళు వదిలివేస్తారు. అందుకనే వాళ్ళు చేస్తారు. అందుకనే భగవానుతో పూర్తి సమ్మతి ఎందుండు విశుద్ధ భక్తుడు కలతను సృష్టించుకొనక ఆ దేవదేవుని పాదపద్మలను హృదయం చేర్చుకుని అనుక్షణం వాడిని అర్చించుకుని, అంటే అనవసరం కలతలు తెచ్చుకోరు. ఇప్పుడు మన జీవితంలో మనం ఏం చేస్తాం? కలతలు మీలో ఎంతమంది కలతలు ఉన్నాయి? లేను అన్న, నాకైతే రోజు ఉన్నారు, రోజు దాని ప్రతిక్షణం రోజు ఉంటాయి రోజు ఏదో ఒకటి వస్తా ఉంటది. రోజు నాకు రోజు ప్రతిక్షణం ఉన్నాయి. ప్రభు. కలత అంటే ఏంటి? ఇబ్బంది అంటే మైండ్ ని డిస్టర్బ్ చేసేది ప్రభు. ఇది ఒక విషయము మన మైండ్ ని డిస్టర్బ్ చేసేది. సో మైండ్కి ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది? అది ఎందుకు డిస్టర్బ్ అవుతుంది మైండ్? అజ్ఞానం సార్. మనసులో అనేక రకాలైన ఆలోచనలు ఉండడం వల్ల మైండ్కి మనం అనుకున్న విధంగా ఉండదు కాబట్టి ద్వంద్వాలు కారణంగా కూడా. ఓకే, మనం యాక్సెప్ట్ చేయడం పోదు, అందుకే అది కలత చెందుతూ ఉంటుంది. మనకి ఏంటంటే కలత అంటే ఏంటి? అసలు మనం అనుకుంది అవ్వకపోతే అది కలత కదా. కష్టం. మనం అనుకున్నట్టుగా ఏదైనా జరగకపోతే అది కలతగా దారితీస్తుంది. సో అటువంటిప్పుడు కలత మరి దారి తీస్తుంది, బాగానే ఉంది, కలత ఉంది.
మనం అనుకుంటున్నాం ఇప్పుడు మనకు అందరికీ తెలుసు భగవంతుని అనుమతి లేనిదే ఏది జరగదు, ఆయన అనుకున్నట్టుగా జరుగుతాయి అని కదా. మరి అది తెలిసినప్పుడు ఇక్కడ ఏం జరిగినా సరే అదే భగవంతుడి యొక్క నిర్ణయమే మనకు తెలుసు. మరి భగవంతుడి నిర్ణయం అన్నప్పుడు మనం ఎందుకు కలత చెందాలి? పరిపూర్ణ విశ్వాసం లేకపోతే లీలా గాయత్రి వస్తుంది. భగవంతుడి మీద పూర్తిగా మనం వదిలేయలేదు కదా ఏది. మీ వాయిస్ క్లియర్గా లేదు. ఇంకా మనము పూర్తిగా భగవంతుడి మీద అంతా వదిలేయలేదు కదా, ఇంకా మనమే ఏదో చేస్తాం అన్న ఫీల్ భౌతికంలో ఉన్నాం కాబట్టి అది అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారు, విశుద్ధ భక్తులు ఏం చేస్తాడు, కలతను సృష్టించుకోడు. ఎందుకు సృష్టించుకోడు? దేనికి వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడితో సమ్మతంలో ఉన్నారు అంటే భగవంతుడికి ఏం నచ్చితే జరుగుతుంది. ప్రయత్నం చేస్తారు, అవలేదు, ఓకే భగవంతుడికి ఇష్టం లేదు, అవలేదు, అయిపోయింది. భగవంతుడి మీద పని అవడం లేదండి, పని అవడం లేదండి, ఇంత చేస్తున్నానండి, అరే అదండి ఇదండి, టెన్షన్ పడరు. ఆ మధ్యలో ఆయన వచ్చి నన్ను ఇలా చేసాడు, అది ఆయన ఆ మధ్యలో దూరిపోయి ఉండుంటే ఆ పని ఆ రోజు అయిపోయింది. వచ్చి అన్ని తగలెట్టాడు, మనం ఎవరినో చేస్తాం. ఆ రోజు ఇలాగ ఎవరినో ఒకరు మనం బలి చేసేస్తాం. అక్కడ భగవంతుడు పంపించాడు ఆయన్ని, అది అవ్వకుండా ఆపడానికి. అది మనం మర్చిపోతాం. అది అవ్వకూడదు కాబట్టి భగవంతుడు ఆ టైంలో ఆయన పంపించి అది అవ్వకుండా చేశాడు. అది మనం మర్చిపోతాం. వచ్చేసాడండి, వచ్చి అంతా తగలబెట్టేశాడు, లేదంటే అసలు చేతిలో పాడు చేసుకున్నాం, అలాగా ఏమో చెప్తుంటాం. కానీ ఎప్పుడైతే యోగి నిజమైన శుద్ధ భక్తుడు ఏం చేస్తాడు, భగవంతుడి సమ్మతం ఏం జరిగినా భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడు వెనకాల ఏదో ఉంది, సుహృదం సర్వభూతానం అన్నది గుర్తుంచుకుంటాడు. ఆయన నా సుహృదుడు, నా శ్రేయోభిలాషి, అంచేత ఆయన నాకు కష్టం ఇచ్చినా నష్టం ఇచ్చినా నా దగ్గర లాక్కున్నా నాకు 2 ఇచ్చినా అది నా మంచి కోసమే అన్నది మనం మర్చిపోతుంటాం కాబట్టి కలత సృష్టించుకుంటాం. కానీ శుద్ధ భక్తులు అది ఉండదు, ఆ భావన ఉండదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి కలత ఉండదు. అందుకని మనం ఎవరికైనా నచ్చిన వాళ్ళతో మనం పని చేయాలంటే భయపడిపోతాం. అమ్మో ఆయన వద్దు, ఇంకెవరైనా ఇవ్వండి, ఇంకో ఏ మాతాజిని ఇవ్వండి, లేకపోతే ఇంకో ప్రభుజీని ఇవ్వండి, ఆ మాతాజీ వద్దండి, ఆ ప్రభుజీ వద్దండి. అరే మనం భగవంతుడు మనకి ఓర్పుని నేర్పుతున్నాడు అన్నది మనం మర్చిపోతాం. నేను ఆంధ్ర ప్రీచింగ్ వస్తున్నప్పుడు మా సీనియర్ గౌరవం ప్రభు వచ్చి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, 40 సంవత్సరాల్లో నువ్వు మన టెంపుల్లో నేర్చుకోవాల్సింది నువ్వు 2 సంవత్సరాలు అక్కడ నేర్చుకుంటా ఉన్నారు. అంటే మా టెంపుల్ ఏంటంటే అందరూ ఒకరు గౌరవం ట్రైనింగ్ ఉంది కాబట్టి మీరండి ఇదండి. ఇక్కడ అలా కాదు, ఫైటింగ్లు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు, బయట వాళ్ళకి ట్రైనింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ట్రైనింగ్ లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు, కొంతమంది అలా చేస్తూ ఉంటారు. నేను ఇలాగే ఎందుకు చేయాలి బాబు, అలా చేయ, మనం చెప్పినా చేయరు, లీడర్ కాదు అప్పుడు అందరూ మనం చెప్పినట్టు చేయాలి. ఎందుకంటే ఏంటంటే నాకు పైన చెప్పినా నేను చేస్తున్నాను, అది చాలా ఈజీ. మన అథారిటీ చెప్పారు, మనం చేసినట్టు చాలా ఈజీ. అలాగే మనం మన కింద చెప్పి చేయించుకోవడం అనేది చాలా కష్టం. లీలాగాయత్రి మాత్రం బాగా అలవాటు, బాగా అనుభవం అనుకుంటు. ఆ స్వీట్ షాప్లో వాళ్ళతో పనులు చేయించుకోవడానికి ఏం కష్టపడతారు, పడాల్సి వస్తుంది. పనులు చేయరు, చేయాలంటే కష్టం, చేయించుకోవాలంటే కష్టం. సో ఫుల్ శుద్ధీకరణ అయిపోద్ది. మనం ఫుల్గా భగవంతుడు నేర్పుతాడు, ఓపిక పడడం, అలాంటి వాళ్ళతో ఎలా వాళ్ళతో చేయడం ఇవన్నీ నేర్పుతున్నాడు. మనం అది చూడకపోతే పని అవ్వడం లేదు, ఓకే పని అవ్వడం లేదు కరెక్టే, కానీ మనం వ్యక్తిగతంగా మనం పురోగతి చెందుతున్నాం అన్న విషయాన్ని మనం గమనించాలి.
ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని కాదంటున్నామో మనం మన యొక్క పురోగతిని మనం వద్దనుకుంటున్నాం. అంచేత కలత అనేది ఉన్నప్పుడు, కలత అనేది ఒక మనం మారడానికి ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశంగా చూసుకోవాలి. మనం కలత చెందుతున్నాం అంటే మనం భగవంతుడి యొక్క హస్తాన్ని మనం చూడడం లేదని అర్థం. భగవంతుడు మనకు ఆ కలతను ఇస్తున్నాడు అంటే దాని వెనకాల ఏదో ఒక ఆయన యొక్క ఉద్దేశం ఏదో ఉంది. ఏమిటని మనకు తెలియకపోవచ్చు. తెలియదు కాబట్టి మనం సైలెంట్గా మనం దాన్ని అనుభవిస్తూ ముందుకెళ్తే మనం లాస్ట్కి ఒక రోజు తెలుసుకుంటాం ఎందుకు భగవంతుడు ఇచ్చాడు అని. అది మనం లేకపోతే ఏమవుతుందంటే రోజంతా ఏడుచుకుంటూ కలత చెందుతూ ఉంటాం. ఎందుకు ఇలాగైపోయింది, ఈయనతోటి ఎందుకు ఇచ్చారు, ఈయన ఎందుకు వచ్చాడు, నాకు ఇంకెవరు లేరా, వీళ్ళు ఎవరు వినరా, వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళకి అందరికీ వాళ్ళకి అర్థం అవ్వదు, ఇలా రోజు ఏడుస్తుంటూ కూర్చుంటాం. అంచేత పూర్తి సమ్మతి, భగవాన్తో పూర్తి సమ్మతి ఎందుండు శుద్ధ భక్తుడు కళలను సృష్టించుకనుక ఆ దేవదేవుని పాదపద్మ హృదయం చేర్చుకుని అనుక్షమాన్ని అర్చించును. అందుకనే ప్రహ్లాదుడు కానీ లేదా శుద్ధ భక్తులు ఎవరిని చూసుకున్నా సరే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఎవరి మీద కూడా ద్వేషం లేదు, ఏం లేదు. ఎవరిని నిందించలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని ద్వేషించలేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు భగవంతుడిని అనుక్షణం ప్రతి దాంట్లో వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి క్షణం జరిగే వాళ్ళు ప్రతి దాంట్లో కూడా భగవంతుడి యొక్క హస్తాన్ని చూస్తున్నారు. అలా చూడగలుగుతున్నారు కానీ వాళ్ళు కలత చెందకుండా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ప్రశాంతంగా వాళ్ళ యొక్క వర్తం చేసుకుంటున్నారు. మనం చేయలేకపోతున్నాం. సరే, అంచేత ఇది కలతలు ఎప్పుడు మన జీవితంలో కలతలు ఎందుకు వస్తున్నాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వస్తున్నాయి? ఓర్పు వహించకపోవడం, ఇంకా అందరితో సత్వం లేకపోవడం కాదు. అందరితో చాలు మీరే ABCD 4 5 EF GH అన్ని మీరే చెప్పేసారుగా. ఎక్స్పెక్టేషన్స్ కాదు మాధవ్, శిరీష మాధవ్ భగవంతుడిని చూడకపోవడం. మన జీవితంలో జరిగే ప్రతి కార్యం, ప్రతి యాక్టివిటీ వెనకాతల భగవంతుడు హస్తం ఉందన్నది గుర్తించుకోవాలి. గుర్తించడం ఒకటి, ఆయన మన శ్రేయోభిలాషం నమ్మడం ఒకటి, ఈ రెండు ఉండాలి. ఇప్పుడు అన్ని ఆయన నడిపిస్తున్నాడు అని చెప్పి ఆయన మీద నమ్మకం లేదనుకోండి, అప్పుడు ఏమవుద్ది, అమ్మో ఎక్కడి నుంచి వస్తాడు ఏటో అని మళ్ళీ డౌట్ అవుతుంది. అవునా కదా? ఎప్పుడైతే ఆయన నా మనిషి ఏం చేసినా నాకు ఖచ్చితంగా ఏదో మంచిగా జరుగుతుంది అన్న, మంచిగా చేస్తాడు అన్న నమ్మకం ఉన్నప్పుడు ఆయన ఏం చేసినా సరే మనం టెన్షన్ పడం. ఎందుకంటే అల్టిమేట్గా చేస్తాడు. గౌరవ గోపాలపురం ఒక స్టోరీ చెప్తుండేవాడు. ఒకసారి ఫ్లైట్లో అందరూ వెళ్తుంటే సడన్గా పైలట్ అనౌన్స్మెంట్ చేశాడు, ఇది ఫ్లైట్ చాలా డేంజర్లో ఉంది, ఎప్పుడైనా క్రాష్ అవుద్ది, అందరూ జాగ్రత్తగా ఉంది. అంతే. అందరూ ఇక క్రాష్ అవుతుంది అంటే అందరూ పరిగెట్టి సమర్థించుకుంటున్నారు, అవి చేసుకోవాలి, బెల్ట్లు పెట్టుకోవాలి, ఇంకా అందరూ గందరగోళం లోపలంతా. అదేమో టర్బులెంట్గా అటు ఇటు కదులుతుంది, ఇలా కదులుతుంది, అలా కదులుతుంది, కింద పైకి వస్తుంది, ఇంకా కుర్చీలు పడుతున్నారు, అలా పడుతున్నారు, కేకలు వేస్తున్నారు అందరూ. అందులో 10 సంవత్సరాల అబ్బాయి, 10-12 సంవత్సరాల అబ్బాయి కూర్చొని వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. ఏం పెట్టించుకోవడండి, వీళ్ళందరూ పడుతున్నారు, ఆ అబ్బాయి మీద పడుతున్నారు, వీళ్ళు మాత్రం కొంచెం వీడియో గేమ్ ఆడుతున్నారు. మొత్తం ఇచ్చేసి అది మళ్ళీ సెటిల్ అయింది, ప్రశాంతంగా ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత అందరూ వచ్చి ఈ పిల్లవాడిని అడిగారట, అంటే నువ్వు ఇలాగ అవుతే నీకేం భయం అనిపించలేదా, మేమందరూ కేకలేస్తుంటే? లేదు, ఎందుకు భయం అంటాడు. అంటే అదే చస్తే అంటే
ఎందుకు నేను చావను అన్నాడు. అంత గ్యారంటీ ఏంటంటే ఎందుకంటే పైలట్ మా నాన్న, ఆయన చచ్చినా పర్వాలేదు కానీ నన్ను మాత్రం చావనవాడు. అవసరమైతే ఆయన ప్రాణం విడిచిపెడతాడేమో కానీ నా ప్రాణం కాపాడతాడు. ఆ నమ్మకం ఆ కుర్రాడు ఉంది కాబట్టి ఎవరు ఎన్ని గోడలు పడినా ఆయనకి టెన్షన్ లేదు. ఆ నమ్మకం లేకపోతే ఆయన కూడా ఆ అబ్బాయి కూడా క్యాల్కులేషన్ పోవడం. సంచేత మనకి ఎప్పుడైతే భగవంతుడు ఒకటి భగవంతుడు అస్తం చూడడం, రెండోది భగవంతుడు శ్రేయోభిలాషి, నా శ్రేయోభిలాషి నమ్మకం ఉండడం. ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో మనం ఆటోమేటిక్గా కలతలకు దూరం అయిపోతాం. ఎటువంటి కలత వచ్చినా ఏం చేస్తారట, దేవదేవుని పాదపద్మం ఆ హృదయం చేర్చుకుని అనుక్షణం వారిని అర్చిస్తాం. నేను చూశాను మా గురువు గారి విషయంలో, నేను 2 సార్లు చూశాను. అలా చాలా డిస్టర్బ్ అయ్యారు. 2 డివోటీస్ చనిపోయారు. 2 సార్లు 2 సందర్భాల్లో. వాళ్ళంటే చాలా పెద్ద టాస్క్స్ అనమాట. వాళ్ళ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు గురువు గారు, కొన్ని ప్రాజెక్ట్స్ నడిపిస్తారని చెప్పి. 2 చనిపోయారు. అంటే డిఫరెంట్ సందర్భాలు. వాళ్ళు చనిపోయినప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యారు. ఎప్పుడు అలా చూడాలి. కానీ డిస్టర్బ్ అయితే ఏం చేశారు, కూర్చుని భగవంతుడి మీద కూర్చుని జపం చేసి దేవుడిని బతిని జపం చేసి కూర్చున్నాం. ఒకసారి గోపినాథ్లో ఉన్నప్పుడు రెండోసారి జీవిలో ఉన్నప్పుడు ఏం చేశారంటే, జీవిలో ఆ వృందావన్ ఫారెస్ట్ కట్టారు కాబట్టి ఆ వృందావన్ ఫారెస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రతి టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నారు. సో వాళ్ళు డిస్టర్బ్ అవుతే వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడు శరణ తీసుకునే పద్ధతిని ఇంకా పెంచుకుంటారు. మనం అప్పుడే వదిలేస్తాం. ఏమంటే జపం అవుతుందా అంటే, ఎక్కడండి ప్రభుజీ, మా అమ్మగారు హాస్పిటల్ అయ్యారు, లేదా మా నాన్నగారు హాస్పిటల్ అయ్యారు, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మమ్మ చనిపోయింది, హార్ట్లో బిజీ అయిపోయాం. నిజంగా అప్పుడు ఆ కష్టాలప్పుడే మనం భగవంతుని శరణం వేడుకోలేదు. అప్పుడే మనం వదిలేస్తాం. మిగతా టైంలో బాగానే ఉంటుంది. సో అందుకని మనం కలతలకి గురి అవుతూ ఉంటాం. ఎందుకంటే మనకు భగవంతుని మీద విశ్వాసం లేదు సంపూర్ణం. అది ఉన్నప్పుడు ఈ కలతలు మన దరిదాపుల్లో కూడా రావు. దరిదాపుల్లో అది ఇప్పుడు నేను చెప్తున్నది ఈజీ కాదు కదా. నాకు కూడా ఇప్పుడు మీలో ఎవరైనా మాట్లాడితే నేను కూడా వేసుకుంటా 4 ఏనా AK-47 లేదంటే మిసైల్ పెట్టుకుని దడా తీరుస్తూ ఉంటాం. అది అంటే అది ఈజీ కాదు, కానీ అది మనం అలవాటు పరుచుకోవాలి. అదే మనకి జీవితం. సో భగవంతుడు కలత వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవాల్సిన 2 విషయాలు. ఒకటి, ఇంకా నేను భక్తిలో పురోగతి చెందలేదు, ఇంకా నా బద్ధస్థితి పోలేదు. రెండోది, భగవంతుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు నాకు మారడానికి. సో ఈ 2 మనం గుర్తించుకుంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మన జీవితంలో వచ్చిన కలతలు మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళగలుగుతాం. వస్తే రాకుండా ఉండవు. చెప్పండి, ఏ భక్తుడికి కలతలు రాకుండా ఉన్నాయి? ప్రభుపాద నుంచి ప్రతి ఒక్కరు కూడా కలతలే. అందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మన గురువులు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో కలతలు లేకుండా ఉండవు. ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మన యొక్క ఇది ఉంటుంది. చింతించాలో చింతించకూడదు అంటే ఉండదు. అందుకనే ఈ భాష్యం చాలా మంచి భాష్యం. ఇది కాదు, ఇందులో కూడా మంచి పాఠం చెప్పారు. 28. సో ఇక్కడ ఈ భాష ప్రభుపాద అంటున్నారు, భగవద్గీత మద్ధామ నాధామ అనే పదము పలుమార్లు పేర్కొనబడినది. పూర్ణపురుషులు శ్రీకృష్ణ భగవాన్ని వచనానుసారము అనంతముకు ఆధ్యాత్మ ఆకాశము మరియు దాని యందు వైకుంఠ లోకములుగా పిలువబడు లోకములు లేదా భగవద్ధాములు కలవు. భౌతిక ఆకాశములకు దాని సప్తావర్ణములకు అనంత దూరంలో నున్న అట్టి ఆకాశమున వెలుగు కొరికే సూర్య చంద్ర విద్యుత్తుల అవసరం లేదు. అచ్చటి గల లోకములు స్వయం ప్రకాశమానములు మరియు భౌతిక జగమందలి సూర్యుల కన్నను అధిక తేజోమయములు అగుటచే
అవుటే అందుకు కారణము. శుద్ధ భక్తులు భగవానుతో పూర్ణ సమ్మతి అందుందరు. అనగా భగవానుడు ఒక్కడే తన నిజమైన స్నేహితుడు శ్రేయభిలాషుని వారు సదా భావింతురు. అది చూసారా, శుద్ధ భక్తులు ఏమి ఉంటారు, వాళ్ళు భగవంతుడు నిజమైన స్నేహితుడు శ్రేయభిలాష అన్న భావనలు ఎప్పుడు ఉంటారు. అంచేత అదొకటి. రెండు, భగవంతుడు తెలియదంటే ఏం లేదు. అంతే తెలిసిన తర్వాత కూడా అవుతుంది అంటే భగవంతుడు ఏదో ప్లాన్ చేసి మనకి ఆ కాల్సిన ఇచ్చాడు. అంచేత ఇక్కడ ఈ భౌతిక జగత్తులో మనకి భౌతిక జగత్తు దాని తర్వాత 7 మనం చెప్పాను 7 ఆవరణాలు ఉంటాయని చెప్పి. ఆ 7 ఆవరణాలు దాటిన తర్వాత ఇంకా దానికి అనంతమైన దూరంలో ఆధ్యాత్మిక జగత్ అనేది మొదలవుతుంది. అక్కడ వైకుంఠ లోకాలు ఎన్నో ఉన్నాయి. అవి స్వయం ప్రకాశితాలు. సూర్య చంద్ర విద్యుత్ అవసరం లేదు. ఎక్కడ చెప్పాడు అది? భగవద్గీత. నసద్ భాసతే సూర్య నా పావక. సో భగవద్గీత చెప్పాడు అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ పావక అంటే అగ్నిదేవుడు. అగ్ని కానీ అవసరం లేదు. అంటే మంట డ్యూటీలు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా స్వయం ప్రకాశిస్తారు. సో అటువంటి లోకాల్లో మనకు ఉన్నారు. అంతేకాకుండా వేడినారు ఇక్కడున్న సూర్యుడి కంటే ఎన్నో రెట్లు అధికమైన తేజమయం ఆ లోకాలతో. మన సూర్యుడినే మనం భరించలేము. ఇప్పుడు సూర్యుడు కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, ఆయన్నే భరించలేకపోతున్నాం. దగ్గరికి వెళ్తే పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చూడడానికి మనకి ఎముకలు కూడా ఉండవు, అన్ని మాడి ఆవిరైపోతాయి. ఆయనకంటే ఇంకా అధికం అంటే ఇంకా అక్కడ ఉన్న లోకాలు ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోవచ్చు. అటువంటి లోకాలు ఉండగలుగుతున్నారంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్ మనం అర్థం చేసుకోవచ్చు. సత్యత మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మనకన్నా గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన గొప్ప వాళ్ళని మనం అన్ని తెలుసని మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అయితే శుద్ధ భక్తులు ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు భగవంతుడు నా స్నేహితుడు శ్రేయభిలాష్ అని సదా భావంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు భగవంతుతో సంబంధం లేని దేన్ని కూడా పెద్దగా పట్టించుకోరు. భగవంతుతో సంబంధం ఉంటే దాన్ని పట్టించుకుంటారు, లేకపోతే లేదు. ఆ విషయాన్ని వదిలేస్తారు. ఆ విషయం అక్కడ వరకే. ఏదో గొడవ అయితే గొడవ వరకే, అక్కడ వరకు అయిపోయిన తర్వాత వదిలేస్తారు, పట్టించుకోరు ఇక. కానీ మనం దాన్ని ఆ విషయాన్ని మనం ఆ గొడవ ఇంటికి తీసుకొస్తాం, ఇంటి దగ్గర 10 మంది చెప్తాం, తర్వాత వీధిలో ఇంకో 10 మంది చెప్తాం, లెక్చర్ ఇస్తే లెక్చర్లో చెప్తాం 10 సార్లు. 100 మంది భక్తులు ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలా చేస్తారు అలా చేస్తారు. అదంతా ఎంత మనం చేసుకుంటే అంత మనం నష్టపోతున్నాం అనే విషయం మనం గుర్తించుకోవాలి. మన నష్టం అది, మన నష్టాన్ని మనం తెచ్చుకుంటున్నాం. సరే మంచిది, ఇవి మనం వదులుకోవాలి. శుద్ధభక్తులకు ఉన్న లక్షణాలు ఇవి. కలతలు లేకుండా ఉండాలంటే మనం భగవంతుని యొక్క హస్తాన్ని చూడాలి. భగవంతు శ్రేయభిలాషుల విషయాన్ని మనం సదా గుర్తించుకోవాలి. అలాగే 2వ పేరాగా చెప్తున్నారు, అనగా వైకుంఠంలో లోకములే నిజమునకు పరమ పదముగా పిలువబడు దివ్య నివాస స్థానములై ఉన్నవి. నిరాకార బ్రహ్మజ్యోతి సైతము పరమ పదము అనియే పిలువబడును. సూర్యకిరణములు సూర్యునికి చెందినట్లు బ్రహ్మజ్యోతి వైకుంఠములకు చెందినదై ఇండుటే అందులో కారణము. అది సూర్యకిరణాలను ఎలాగైతే సూర్యుడి నుంచి మనం వేరు చేయలేమో, అలాగే బ్రహ్మజ్యోతి కూడా ఈ వైకుంఠ లోకాల నుంచి వేరు చేయలేము. అంచేత వైకుంఠ లోకాలు దివ్యమైనవంటే వైకుంఠ లోకాల నుంచి వచ్చే ఈ బ్రహ్మజ్యోతి కూడా దివ్యమైనదే. ఇది ఎక్కడ చెప్పారు? బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య ధర్మస్య సుఖస్య కాంతికస్య. అమృతత్వం అది దానికి
అవ్యయం అంటే ఎప్పుడు దానికి క్షీణించడం అంటూ లేదు. సో ఈ విధంగా అది దివ్యం. అది బ్రహ్మణో హి ప్రతిష్టాహం. అటువంటి బ్రహ్మానికి నేను ప్రతిష్ట అంటే ఆధారం, మూలాధారం నేను. అహం ప్రతిష్ట, అహం ప్రతిష్టాహం అంటే అది నా మీద ఆధారపడి ఉంది. ఆ బ్రహ్మం అటువంటి బ్రహ్మజ్యోతి అని నా మీద ఆధారపడి నేనే దానికి మూలాధారం అని భగవంతుడు చెప్తున్నాడు. అంచేత అక్కడ బ్రహ్మజ్యోతి వైకుంఠ లోకాలకు చెందింది కాబట్టి వైకుంఠ లోకాలు దివ్యమైనవి అయితే బ్రహ్మజ్యోతి కూడా దివ్యమైందే. ఎలాగైతే ఎండకి సూర్యుడికి సూర్యుడిని మనం వేరు చేయలేం, కానీ ఎండ సూర్యుడా? దాన్ని వేరు చేయలేం, కానీ ఎండ సూర్యుడు కాదు. అదేవిధంగా బ్రహ్మజ్యోతి వైకుంఠంతో సమానం అవలేదు. అంచేత బ్రహ్మజ్యోతి గమ్యాన్ని పొందిన వాళ్ళు వైకుంఠ లోక గమ్యంతో సమానంగా మనం చూడలేము. రెండు దివ్యమైన కేటగిరీగా వచ్చినప్పటికి కూడా వేరు వేరు. మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఇద్దరు కూడా మినిస్టర్ కేటగిరీ, కానీ చీఫ్ మినిస్టర్ వేరు, మినిస్టర్ వేరు. ఇద్దరు కూడా పెద్ద మనుషులే, పెద్దవాళ్ళే, కానీ ఇద్దరు డిఫరెంట్. సో అదేవిధంగా ఇది బ్రహ్మజ్యోతి కూడా పరమపదం అయినప్పటికి కూడా అది దాని యొక్క ఇది వేరు, మనది వేరు. సో ఈ రెండు మనకి అందుకనే బ్రహ్మజ్యోతిని మనకి దివ్యమైంది వైకుంఠ లోకం యొక్క జ్యోతి, వైకుంఠ లోకం నుంచి వస్తున్న ప్రకాశం కాబట్టి వైకుంఠ లోకాలు దివ్యమైనవి కాబట్టి బ్రహ్మజ్యోతి కూడా దివ్యమైనదే. కానీ రెండు ఒకటి కాదు, అది గుర్తుంచుకోవాలి. ఇంకా అక్కడ చెప్తాను, నిరాకార బ్రహ్మజ్యోతి పరమ పురుషునిపై ప్రతిష్టమై ఉన్నదని భగవద్గీత 14:27 స్పష్టంగా తెలుపబడినది. అది ఓకే. నెక్స్ట్ ఓకే, ప్రశ్న ఉందా? అడుగుతున్నారా? నెక్స్ట్ 19. ఇత్తం మునిస్తు పరమేద్వ్యవస్థితో విజ్ఞాన దుర్వీర్య సురందితాచయః స్వపార్షిణాపీడగుదం తతో నిలం స్థానేషు చక్షుర్న మయేజిత క్లమః. వైజ్ఞానిక జ్ఞాన బలముచే మనుజుడు పరమానుభూతి చక్కగా స్థితుడై ఆ విధముగా సర్వ భౌతిక కోరికలను శమింపజేయవలను. పిదప బుధద్వారమును తన పాద మడిమచే నిరోధించి ప్రాణవాయువును 6 ముఖ్య స్థానములలో ఒకదాని నుండి ఒకదానికి పైకి గురిపోవచ్చు. అతడు భౌతిక దేహమును త్యజింపవలను. ఇప్పుడు ఎవరి కోసం చెప్తున్నాడు? ఎవరైతే ఈ విధంగా శుద్ధ భక్తులు కాకుండా ఇంకా యోగా ప్రాసెస్లోనే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేయాలి, ఏ విధంగా శరీరాన్ని విడిచిపెట్టాలి అన్నది చెప్తున్నారు. వైజ్ఞానిక జ్ఞాన బలము చే. వైజ్ఞానిక జ్ఞాన బలం అంటే చూడండి, ఇక్కడ జ్ఞానాన్ని ఏమని చెప్తున్నారు? వైజ్ఞానికం, ఎనలిటికల్ అంటే మనం సాంఖ్య జ్ఞానం విశ్లేషిస్తూ కూర్చుంటాం. విశ్లేషపూరితమైన వైజ్ఞానిక జ్ఞాన బలం, వైదిక జ్ఞాన బలం కాదు, వైజ్ఞానిక. సో సైంటిఫిక్గా మనం ఆలోచిస్తూ కూర్చుంటాం. ఇలాగైంది కానీ ఇలా ఉండాలి, అనాలిసిస్ చేస్తుంటాం. వేద జ్ఞానానికి వైజ్ఞాన జ్ఞానానికి తేడా ఏంటి? వేద జ్ఞానం పైనుంచి కిందకి వస్తుంది, అంటే పరంపరానుగతంగా వస్తుంది. వైజ్ఞానిక జ్ఞానం ఎక్స్పెరిమెంటల్, అంటే ఇంద్రియాలు
ఇంద్రియాలు, సొంత ఇంద్రియాలు, బుద్ధి వాడుతోని ఆ ప్రత్యక్షంగా నేర్చుకునేది. ఓకే ఓకే ఇంకా ఓకే శ్రీదేవి మాతాజీ. అనేసి ప్రభు వేద జ్ఞానమేమో మనకి లిఖించబడి ఉంటుంటే జ్ఞానంగా ఇస్తారు. వైజ్ఞానిక జ్ఞానం అంటే ప్రాక్టికల్, దాన్ని ప్రాక్టికల్లో పెట్టడం అంటే వేదం నుంచి వచ్చిన జ్ఞానాన్ని అప్లికేషన్లో పెట్టడాన్ని వైజ్ఞానిక జ్ఞానం అంటే అప్లై చేయడం. ఓకే వైజ్ఞానిక జ్ఞానానికి వేద జ్ఞానానికి ఏంటంటే వేద జ్ఞానంలో నమ్మింది చూస్తాం, విజ్ఞాన జ్ఞానంలో చూసింది నమ్ముతాం. దీనిలో వైదిక జ్ఞానంలో ఏంటంటే నమ్మింది చూస్తాం, విజ్ఞాన జ్ఞానంలో చూసింది నమ్ముతాం. రెండు ఒకటేగా, ప్రాబ్లం ఏంటి? నమ్మింది చూసినప్పుడు కరెక్ట్ గానే అనిపిస్తుంది ప్రభుజీ. మరి అయితే అది కరెక్ట్ అవసరం లేదుగా, చూసింది ప్రతిదీ కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. కరెక్ట్ అయితే కరెక్ట్ అవ్వలేదని చెప్తాం, ఇది తప్పని చెప్తాం. చూస్తేనే నమ్ముతాం, చూడకపోతే నమ్మవు. కానీ టైం పడుతుంది కదా స్వామిజీ, ఎక్స్పెరిమెంట్ చేసి అయితే వైదిక జ్ఞానం అయితే టైం పడుతుందా? హరే కృష్ణ ప్రభుజీ. వైదిక జ్ఞానం నమ్మకం మీద ఆధారపడుతుంది. భగవంతుడిని చూడలేదు కాబట్టి నమ్మరు కదా ప్రభుజీ వాళ్ళు. అది వదిలేండి. ఇప్పుడు రెండిట్లో పరంపరలో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు నమ్మింది మనం చూస్తున్నాం ప్రభు వేద జ్ఞానులను. నమ్మను కూడా చూడొచ్చు కదా. ఇప్పుడు నేనంటే వాళ్ళతో కాదు, చూడండి వేద జ్ఞానం అంటే ఏంటంటే మనం నమ్మింది చూస్తాం, విజ్ఞాన జ్ఞానంలో చూసింది నమ్ముతాం. మరి విజ్ఞానం చూసింది నమ్మితే తప్పే ఉంది? చూసిందంతా కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రభుజీ. అక్కడ రాంగ్ ఉన్నా కూడా రాంగ్ ఉంటే అది రాంగ్ అని చెప్తాము. అది మనం తెలియకపోతే చెప్తాం, తెలియకపోతే దాన్నే రైట్ అనుకొని ఎందుకు అనుకుంటారు? మనకు అంత జ్ఞానం లేదు. ఓకే, ఎందుకంటే వైదిక జ్ఞానంలో ప్రాబ్లం ఏంటంటే విజ్ఞాన జ్ఞానంలో మనం చూసింది నమ్ముతాం, చూడడానికి మనం మన ఇంద్రియాలు ఉపయోగిస్తాం. మన ఇంద్రియాలు అసంపూర్ణ ఇంద్రియాలు కదా. అంతే అసంపూర్ణ ఇంద్రియాలు కానీ మనం చూసింది ప్రతిది కూడా అన్ని మన కొన్ని కనబడి కూడా మన దగ్గర అక్కడ ఉండొచ్చు, మనం చూడలేకపోతాం. మన దగ్గర 4 లోపాలు ఉన్నాయి. ఈ 4 లోపాలతోటి మనం చూడడం, చూసిందని నమ్మడం. అప్పుడేమవుద్ది? చూసిన ప్రతిదీ కూడా కరెక్ట్గా ఉండదు. అంటే కొన్నిసార్లు ఉన్నా సరే అది మనకు క్లియర్గా కనబడుతుంది ఈ లోపాల వల్ల. అందుకే వైదిక జ్ఞానాన్ని మనం నమ్మలేము. విజ్ఞాన జ్ఞానాన్ని మనం నమ్మలేము. వైదిక జ్ఞానం అనేది ఆల్రెడీ వాళ్ళు పైనుంచి వచ్చింది కాబట్టి చూసారంటే మనం నమ్మేస్తాం, నమ్మి దాన్ని చూస్తాం. తర్వాత మన యొక్క సాధన ద్వారా మన యొక్క ఏదైతే అది జీవన విధానం ద్వారా మనం ఆ నమ్మిన దాన్ని చూడగలం. అది రెండింటికి తేడా. అంచేత మనుషుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఎవరైతే ఇలాగా ఇంకా భగవంతుడి మీద కాకుండా వారి యొక్క జ్ఞాన సంపద మీద ఆధారపడి ఉంటారో అటువంటి యోగులు ఏం చేయాలట? ఇదంతా ఈ కోరికలు మనల్ని బంధిస్తాయి కాబట్టి కోరికలన్నింటినీ వదిలించుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? గుదస్థానంలో అంటే తన 2 పాదాలు మణిమలు రెండింటినీ గుదస్థానం దగ్గర పెట్టి దాన్ని అక్కడి నుంచి ఆ ప్రాణవాయువు విడిచిపెట్టకుండా బంధించి పెడతారు. మనకి నవరంధ్రాలు ఉన్నాయి, షట్ చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క చక్రం గుదం దగ్గర
షట్చక్రం ఎక్కడ ఉంటే ఎవరికి తెలుసా? మూలాధారం, స్వాధిష్టానం, ఆ, అనగతం, మణిపూరకం, విశుద్ధం, ఆజ్ఞానం, సహస్రారం. మాకేమీ తెలియదు, ఏమి అర్థం అవ్వలే. అంటే మూలాధారం ఏమో అది పీఠ స్థానంలో ఉంటుంది ప్రభు. నాభి దగ్గర రెండవది, హృదయంలో మూడోది, కంఠంలో నాలుగోది, పాలంలో ఒకటి, కపాలంలో. ఓకే, ఇవి షట్చక్రాలు ఉండేవి. అంటే ఈ షట్చక్రాల్లో షట్చక్రాల్లో ఉండేది ప్రాణవాయువులు ఉంటాయి. ప్రాణవాయువులు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందుకనే లోపల షట్చక్రాల నుంచి వాయువుల్ని బయటికి తీసుకెళ్తుంటాం. ప్రాణవాయువును అదే చెప్పారు కదా, షట్చక్రాల చుట్టూ ప్రాణవాయువు తిరుగుతూ ఉంటాయి. 5 రకాల ప్రాణవాయువులు ఉంటాయి. అవన్నీ వదిలే అన్ని మంది చెప్తుంటారు, డీటెయిల్ అవసరం లేదు. ఆ 5 చక్రాల ప్రాణవాయువులు ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క రకమైన ప్రాణవాయువు ఉంటాయి. అవన్నీ ఏ ప్రాణవాయువు, ఈ ప్రాణవాయువులన్నీ కూడా ఈ ప్రాణవాయువు ఏది కిందకి ఏది మనకి ఏది ఏ స్థానం నుంచి బయటికి వెళ్ళిందన్న బట్టి మన నెక్స్ట్ జీవితం అన్నది నిర్ణయించబడుతుంది. ఈ ప్రాణవాయువుల్లో 5 ప్రాణవాయువుల్లో ఏ ప్రాణవాయువు ఎక్కడి నుంచి ఏ స్థానం నుంచి వెళ్ళింది, ఈ నవరంధ్రాల్లో ఏ రంధ్రం నుంచి వెళ్ళింది అన్న దాన్ని బట్టి మన నెక్స్ట్ జన్మ అన్నది నిర్ణయించబడుతుంది. సో ఈ విధంగా ఇవన్నీ ఇది అంచేత వాళ్ళందరూ ఏం చేశారు, ఈ వాయువులు ఇక్కడ తిరుగుతున్నాయి. ఇప్పుడు కింద ఉంది వాయువు, దాన్ని తిప్పి పీలుస్తారు. ఆ పీల్చుతూ దాన్ని పైకి లాగడానికి మొదలు పెడతాం, స్టార్ట్ చేస్తారు. బుద్ధస్థానం దగ్గర ఉన్న వాయువుని లోపల నుంచి పీల్చుకుని మొదలు పెడతాం. అందుకనే యోగులు వాళ్ళు శ్వాస నిలుపుకున్నప్పటికి కూడా వాళ్ళు ప్రాణవాయువు తిరుగుతూ ఉంటుంది. అందుకని ఈ కింద ఉన్న వాయువుని పైకి లాగుతారు, పై నుంచి వాయువుని కింద దించుతారు. మళ్ళీ అది జరుగుతూ ఉంటుంది. బయట గాలి లోపలికి వెళ్తారు, లోపల గాలి బయటికి రాదు. కానీ లోపలైతే ఈ ప్రాణవాయువులు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఇదంతా పెద్ద ప్రాసెస్ చూడండి, ఊహించుకోవడానికే మనకు కష్టంగా ఉంది, చేయడానికి ఎంత కష్టం ఉంటుందో చూస్తున్నాం. యోగి ప్రాసెస్ అని యోగుల తాలూకు ప్రాసెస్ చాలా కష్టం. లేదు ఎక్కడ పడితే అక్కడ ఒక కుర్చీలోనే కూర్చొని మనం జపం చేసుకోవచ్చు, సోఫాలోనే కూర్చొని బయట జపం చేసుకోవచ్చు. మనం మాల పట్టుకొని వస్తే చాలు అలా. కానీ అక్కడ అలా కాదు, ఇలాగే కూర్చోవాలి, ఆ మరుగులు అక్కడ పెట్టుకుని కూర్చోవాలి. అలా కూర్చోకపోతే మళ్ళీ అది ఫెయిల్ అయిపోతాం. ఆ ఊపిరి ఏమాత్రం మిగిలిపోయినా ఫెయిల్ అయిపోతాం. మొత్తం ప్రాణవాయువు అంతటి లాగాలి పైకి, ఏమాత్రం ప్రాణవాయువు అక్కడ ఉండిపోయినా ఫెయిల్. సో ఇదంతా ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఒకదాని నుండి ఒకదానికి వైపు కొనిపోవచ్చు. పైన భౌతిక దేహమును ధరించాలి. ఈ విధంగా పైకి తీసుకెళ్ళి పైనుంచి కపాలాన్ని ఆ వాయువులు ఏం చేయాలి, కపాలాన్ని పైకి తీసుకెళ్ళి అక్కడ లాక్ చేసేయాలట, కిందకి రాకుండా. అప్పుడు అది ఊపిరి కిందకి రాలేక అది కపాలాన్ని పగలగొట్టుకుని పైకి వెళ్తుంది. అప్పుడు అలా వెళ్ళిన వాళ్ళకి మోక్ష మార్గం వస్తుంది. వాళ్ళు బ్రహ్మజ్యోతి చేరుకోగలుగుతారు. అలా లేకపోతే వాళ్ళు ఏదో వేరే ఎక్కడ లోకాల్లోనే జన్మ తీసుకుంటున్నారు. సో అక్కడ మన కింద భాగాల్లోకి వెళ్తే హీన స్థితిలోకి వెళ్ళిపోతారు. నోటిలోంచి వెళ్తే మానవ జన్మ, ఇంకా నోటి కంటే పై నుంచి వెళ్తే కొద్దిగా దేవతా లోకాలు, ఇక్కడి నుంచి వెళ్తే బ్రహ్మలోకాలు, అదే బ్రహ్మజ్యోతి. ఇలాగ రకరకాలు ఇవన్నీ లెవెల్స్ ఏ స్థానం నుంచి ఎలా వెళ్తుంది అన్న దాన్ని బట్టి కొన్నిసార్లు ప్రాణవాయు కళ్ళలోంచి వెళ్ళిపోద్ది, కొన్నిసార్లు చెవుల్లోంచి వెళ్ళిపోతుంది, కొన్నిసార్లు నోట్లోంచి వెళ్ళిపోద్ది, అది వెళ్ళిపోతారు. నోట్లో వెళ్ళిపోతే నెక్స్ట్ జన్మలో మానవ జన్మ వస్తుంది. అలాగే కింద నుంచి వెళ్ళిపోతే కింద నుంచి రంధ్రాల్లోంచి వెళ్ళిపోతే ప్రాణవాయువు లోవర్ జన్మ, మనకంటే ఇప్పుడున్న స్థాయి కంటే హీనమైన స్థాయిలో మనం జన్మ తీసుకుంటారు. ఇలా ఇవన్నీ సైన్స్ ఇదంత పెద్దది, కానీ మనకి అది వర్తించడం లేదు. ఎందుకని అందుకని భక్తిలో ఉన్న గొప్పతనం అది. పవర్ఫుల్
ప్లస్ సింపుల్. ఇది అంత పవర్ఫుల్ కాదు, ఎంత కాంప్లికేషన్. జనాలు మరి ఎందుకు వెళ్తుంటారు ధ్యానంలోకి? ఎందుకంటే వాళ్ళు ఏదో సాధిస్తున్నాం గొప్ప, ఎవడు చేయలేదు నేను చేస్తానని చెప్పి చెప్పుకోవడానికి తప్ప వాళ్ళు నిజంగా చేస్తున్నారో చేయలేదో పెర్ఫెక్ట్గా ఎవరికి తెలియదు. ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాడు కూడా, ఆయన కూడా సరిగ్గా చేస్తున్నారో ఆయనకి తెలియదు కదా. ఎవరు చెక్ చేస్తారు మొత్తం ప్రాణవాయు ఎంత పైకి వెళ్ళిపోయిందని? ఎవరు చెక్కలేరు కదా. ఏమాత్రం ఉండిపోయినా ఇన్ని సంవత్సరాల తపస్స, ఎంత యోగ సాధన అంతా చూసుమనిపోయింది. అంచేత ఏదో నేను అన్నాను వచ్చేసిందే ఫీల్ అయిపోతున్నాను కాబట్టి అబ్బో నేను మొత్తం లాగేశానండి, మేము ఇలా లాగేసాను చెప్పుకోవడానికి చేసుకోవడానికి ఆనందం అంత అంత తప్ప వాళ్ళు గ్యారంటీ లేదు. వాళ్ళు గ్యారంటీ లేదు, అది వాళ్ళ గతి. సో అంచేత ఇవన్నీ ఈ యోగా పరమాత్మని చేరుకొని పరమాత్మ మీద ధ్యాస పెట్టి ఇలాంటివి చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇది చాలా డిఫికల్ట్ పాత్ అది. అందుకే ప్రభుపాదులు చెప్తున్నారు దీంట్లో, భౌతిక కోరికలన్నీ జీవుని మిథ్యాహంకారం పైన ఆధారపడి ప్రకృతి నియమాలను జయింపగోరుచు చేయబడి అతని వ్యర్థముకు బాల్యోచిత కర్మల ద్వారాను పాంచ భౌతిక వనరులపై ఆధిపత్యం వహించాలని అతని కోరిక ద్వారాను వ్యక్తమవుతున్నాను. భౌతిక కోరికలను ఏం చేస్తున్నారు? జీవి మిథ్యాహంకారం పైననే ఆధారపడ్డాయి. మన కోరికలన్నీ కూడా మన యొక్క మిథ్యాహంకారం. ఏంటి ఆ మిథ్యాహంకారం? నేను ఈ భౌతిక వనరుల మీద, ప్రకృతి నియమాల మీద, ప్రకృతి వనరుల మీద నేను సాధించాలి, పట్టు సాధించాలి, యాజమాన్యత్వాలు చూపించాలి అని. ఇది ఎలాగంటే పక్కింట్లోకి వెళ్ళి మన పెత్తనం చలాయించడం. ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు, మై అధ్యక్షైన ప్రకృతి, నా ఆధ్వర్యంలో ప్రకృతి పనిచేస్తుంది అని నేను చెప్పినట్టుగా ఆమె చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? ఆమెని పని చేయించుకుంటానని వెళ్తున్నాం. అది అహంకారం కాదు, ఇంకేమవుతుంది. సీఎం లేదా పిఎం అన్నాడు, నేను జైల్లో పెట్టిస్తాను చూడని. మనం ఎలా పెట్టేదో చూస్తాను, నేను చూద్దాం దమ్ముడు పెట్టించు అంటే అలా అన్నాను ఎవరైనా పిచ్చోడు అనుకుంటారు, అవునా కదా. అది ఎలా పెట్టి చూసేదేంటి, లోపల దోసి పెడతారు, క్షణం కూడా పెట్టదు లోపల ఇచ్చారంటే. సో ఇదేంటంటే అది అలాంటిదే మనం కూడా. ఇప్పుడు ఎలాగంటే ఈ భౌతిక జగత్తులో పని చేయించుకోవడం లేదంటే ఏదైనా పని జరగడం ఎలాంటిదంటే మనం ఏదైనా దేనికోసం ప్రయత్నిస్తున్నాం అంటే ఎలాగంటే అది మన ఇంట్లో పని మనిషి పెట్టారు. ఆ పని మనిషికి జీతం ఎందుకు ఇస్తున్నారు? మనం చెప్పిన దానికి వ్యతిరేకం చేయడం కోసం. పని మనిషికి జీతం ఎందుకు ఇస్తున్నారు? అన్నం వండంటే అన్నాన్ని పాడు చేయాలి, కూర వండంటే కూరని తగలబెట్టాలి, యూనో ఇల్లు తుడవంటే ఇల్లు మొత్తం చెత్త తీసి పెట్టాలి. ఇలాగా వ్యతిరేకం. మనం చెప్పిన వ్యతిరేకంగా చేసే వాళ్ళ కోసం జీతం పెట్టి మనిషితోటి మనం ఇంట్లో పని చేయించుకుంటున్నాం. ఇంట్లో పని చేయించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి. అలా నిజంగా మనం పని చేయించామంటే ఆవిడ ఎంత వేధించాలి మనం. ఆమె విసుగు బాబు నీకు నమస్కారం చెప్పి చేసేస్తాను బాబు నన్ను వదిలేసిన అనిపించేటట్టుగా మనం కదా. అయినా సరే ఆమె కూడా ఎప్పుడు చేస్తే అప్పుడప్పుడు చేస్తుంది, మిగతా టైంలో. ఎందుకంటే అన్ని మనం చెప్పినట్టు చేస్తే వాళ్ళ జీతం రాదు. అంచేత అటువంటి మనిషితో పని చేయించుకోవడం ఎంత కష్టమో, ఈ భౌతిక జగత్తులో ప్రకృతితోటి మనకు నచ్చినవి పనులు చేయించుకోవడం, మనకు నచ్చిన విధంగా మన యాజమాన్యాన్ని సాధించడం అంత కష్టమైన పని. ఎందుకని ఈ ప్రకృతి నా అధ్యక్షులు జరుగుతుంది, నేను చెప్పినట్టు జరుగుతుంది చెప్పి కృష్ణుడు చెప్పేశాడు ఆల్రెడీ. అది మన మాట విందని చెప్పేశాడు.
అటువంటి మాటతోటి అటువంటి ఆ ప్రకృతితోటి మనకు నచ్చింది చేయించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ప్రకృతిలో ఆ దుఃఖాలే అశాస్త్రం కూడా చెప్పేశాడు. దాంట్లో సుఖాన్ని పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా అహంకారం కాకపోతే ఇంకేమవుతుంది. సంచేత ఈ అహంకారం వల్ల ప్రకృతి నియమం గోరుచ్చు చేయబడే అతని వ్యర్థమగు బాల్యోచిత కర్మలు. బాల్యోచిత కర్మలు అంటే చిన్నపిల్లల చేష్టలు. చిన్నపిల్లలు చాలా రకరకాల వంటలు చేసుకుంటారు, ఆడతారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, ఇల్లు కడతారు, కానీ ఏది కూడా పని ఉండదు, పనికిరానివి. సో అలాగే మనం కూడా ఇంత శ్రమ పడతాం, లాస్ట్కి ఏది ఉండదు. ఇల్లు ఉండదు, ఆస్తి ఉండదు, ఒక్క వీలునామా ఒకటే ఉంటుంది, ఇంకేం ఉండదు, మిగతా వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ మిగిలేది వీలునామా ఒకటే. నా తర్వాత నా ఆస్తి అంతా నా కొడుకో నా కూతురుకో లేకపోతే పలానాకి వెళ్ళిపోవాలి. అది ఒకటి తప్ప ఇంకేది ఉండదు ఇక్కడ అంది. మనకంటే ఇంకేం ఉండదు. చేత అటువంటి దాంతో మనం ఇక్కడ చేస్తున్నాం, అది వ్యర్థమైన బాలోచితమైన. దీన్ని మనం ఏం చేస్తాం? పాంచ భౌతిక వనరులపై ఆధిపత్యం వహించబడిన అతని కోరిక ద్వారా వ్యక్తం అవుతుంది. మన ఆధిపత్యానికి మన ఈ అహంకారం ఏ విధంగా వ్యక్తం అవుతుంది? దీని మీద యజమాన్యత్వం సాధించాలని చెప్పి, లేదా రకరకాలుగా మనం దీన్ని మానిపులేట్ చేసి ఏదో సాధించాలని చెప్పి మనం ఆ విధంగా వ్యక్తపడుతూ ఉంటుంది. అట్టి స్వభావంతో మనుషుడు అణుశక్తి ఉత్పాదన మరియు యాంత్రిక విధానమున రోదశయానము వంటివి కలిగిన విజ్ఞాన శాస్త్ర బలమునే విశ్వసించును. భౌతిక విజ్ఞాన శాస్త్రం అట్టి అల్ప పురోగతులొచ్చే మిథ్యాహంకారపడు భగవాన్ శక్తినే ప్రతిఘటింప యత్నించును. కానీ వాస్తవంలో ఆ దేవదేవుడు మానవుని సూక్ష్మ యత్నములను క్షణంలో నశింపు చేయగలడు. సో ఇటువంటివన్నిటి కూడా ఒకసారి ఒక కప్పకి రూపాయి ఇప్పుడు 20 రూపాయల నోట్ కాయిన్ దొరికిందట. అందులో నా దగ్గర ఉంది డబ్బు, ఇంకెవరి దగ్గర లేదని చెప్పి 20 రూపాయల కాయిన్ నోట్లో పెట్టుకుంది, పెట్టి తిరుగుతుంది. చూసారా నా దగ్గర ఏమవుతుందో, నా దగ్గర ఏముందో చూసారా, 20 రూపాయల కాయిన్ ఉంది, మీ దగ్గర ఉందా? లేదు. మిగతా కప్పలే నా దగ్గర లేవు. చూసారు నేను ఎంత గొప్ప, మొత్తం అంత సాధించేసాను అని చెప్పి. అందరూ నేను చెప్పినట్టు మీరు వినాలి అంటే అన్ని కప్పులు అన్నాయి. అన్ని కప్పులు రండి అయితే ఆయన కాదులా అని చెప్పి అన్ని కప్పులు దాటుతున్నాయి. రోడ్డు దాటుతుంటే సడన్గా ఆ రోడ్డు అంటే ఒక ఏనుగు వచ్చింది. కప్ప ఏనుగు ఆగక్కడ, ఎవరనుకుంటున్నావు నువ్వు? నా దగ్గర నోట్లో చూడు ఏముందో చూసుకున్నా, 20 రూపాయల కాయిన్ ఉందో. ఆ ఏనుగు ఏం పట్టించుకోలేదు, దాటిపోయి వెళ్ళిపోయి ఇంత ఏది మూత్రం పేడ వేసింది. ఆ పేడ పడి ఆ పేడ కప్పు మీద పడి కప్పు మొత్తం చచ్చింది. అది మన అహంకారం. సో దానికి ఏనుగు కూడా అడుగు వేయక్కర్లేదు, ఏనుగు పేడ వేసింది, పేడ కింద పడినా సరే మనం చేస్తాం. అదేవిధంగా మనలాంటి ఈ విజ్ఞాన శాస్త్రవేత్తల్ని వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి భగవంతుడు రావాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక చిన్న ఆలోచన పంపిస్తే ఓకే, అమెరికా ఇరాక్ వార్, ఇరాన్ అమెరికా వార్ అవుతుంది, పెద్ద పెద్ద ఏవి మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు ఇవన్నీ పెట్టించుకున్నారు, ఒకరికొకరు పాల్చుకోవడానికి చేస్తున్నారు. సునామీ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఈ మిసైల్తో దాన్ని ఆపగలరా? ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, ఆపగలరా? ఏం చేయలేరు. సో ఆ విమానాన్ని చంపడానికి ఇరానోడికి పెద్ద కష్టమే ఉండొచ్చు, కానీ చిన్న ఎర్త్క్వేక్ వస్తే మొత్తం మునిగిపోద్ది. ఒక పెద్ద కరెంట్ వచ్చి కొట్టిందంటే అది పల్టాలు అయిపోయి మునిగిపోద్ది. అవును కదా, అమెరికా ఒక ఏదో గొప్ప హావో అనుకుంటుందా, ఆ విమానం మొత్తం ఫినిష్.
ఏం చేయలేరు. ప్రకృతి మనతో ఆడుకోవడంసేపే మనం డ్యాన్స్ చేస్తుంటాం, నేను కంట్రోల్ చేస్తాను అది చేసాను. ప్రకృతి తలుచుకుంటే ఒక క్షణం ఏం చేయలేదు పరిస్థితి. అది మనం తెలుసుకోవాలి. అందుకని మిథ్య అహంకారం, తప్పుడు అహంకారం. మిథ్య అహంకారం అంటే మన తప్పుడు అహంకారం. మనకు లేని దాన్ని ఉందనుకొని అహంకార పడుతున్నాం, ఉన్నదాన్ని ఉందనుకొని అహంకార పడినా పర్వాలేదు. ప్రకృతిని మనం ఏ విధంగా కూడా నియంత్రించలేము, ప్రకృతిని ఏ విధంగా కూడా మనం జయించలేము. కానీ జయించగలవు అనుకుంటూ ఉండడమే మిథ్యాహంకారం. అంచేత మన వీళ్ళందరూ ఏం చేస్తారు, భగవంతుడి యొక్క శక్తినే ప్రతిఘటించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ భగవంతుడి చిన్న చిన్న వాటిని క్షణంలో నాశనం చేసేయగలడు. అలాగే మలద్వారంను అతడు తన మడిమతో నిరోధించి ప్రాణవాయువును 6 స్థానంలో నాభి, ఉదరము, వక్షస్థలము, తాలువు, కనుబొమ్మలు, బ్రహ్మరంధ్రము క్రమంగా ఊర్ధ్వముకు నడపవలను. చిన్నప్పుడు మాకు కూడా అంటే కొంత ప్రాక్టీస్ చేశాను, కానీ మాకు కూడా ఒక గురువు ఉండేవారు, ఆయన ఇవన్నీ చెప్పారు. అదేదో ప్రాక్టీస్ చేసి అని చెప్పి ఇలాగ ఏదో చర్చి తీయాలి అవన్నీ ఏవో చెప్పేవారు. మంచిగా కొద్దిగా ఐడియా ఉంది. సో ఇవన్నీ చాలా కష్టం. అంటే చెప్పాను కదా, కష్టం అంటే మనం శారీ మొక్క నేను లాగేసాను, వచ్చిందో లేదు ఎవడు తెలుసు, అక్కడ ఎంత ఉందో తెలియదు కదా. మనం అనుకోవడం వచ్చేసింది ఊపిరి ఎంత అని, కానీ ఎవరికి తెలియదు అక్కడ ఎంత ఉందో తెలియదు. ఎంత ఉందో తెలిస్తే ఓకే ఇంత వచ్చింది ఇంత రాలేదని మనం అనుకోవడానికి, ఎంత ఉందో తెలియదు అక్కడ. సో ఇవన్నీ ఏంటంటే చాలా కష్టమైనవి. భ్రమలో ఉంటున్నారు మనుషులు, భ్రమలో ఉండి చేస్తారు ఇవన్నీ. అంటే అక్కడ మనకి సింపుల్ భక్తులేటి అంతే, నారాయణ స్మృతి అయిపోయింది. కృష్ణ అనుకుని వెళ్ళాడా లేదంటే ఏమని తలుచుకుని వెళ్ళాడా అన్న దాన్ని బట్టి ఆయన అక్కడికి వెళ్ళిపోయి తెలుసుకోవచ్చు కదా. సో అందరు కృష్ణ గురించి కృష్ణ హరే కృష్ణ అనుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, సింపుల్ అయిపోయింది, భగవద్ధామం చేరిపోయాడు, ఏం లేదు. మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం, ప్రత్యక్షంగా అనుభూతి పొందగలుగుతాం, కానీ అది అలా కాదు. ఇంచేత ఇవన్నీ యోగా ప్రాసెస్ అనేది చాలా కఠినమైంది. అందుకనే దీనికోసం విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు వివరిస్తుంటారు ఏమని, తర్వాత దీనిలో వివరణిస్తూ సారీ కదా. సో ఇక్కడ చక్రాల కోసం రాస్తున్నారు. ఈ 6 చక్రాలు ఏంటంటే మూలాధార చక్రం అంటే గుజస్థానంలో ఉంటుంది, నేను స్వాధిష్టాన చక్రం అది నాభికి కిందన ఉంటుంది అట. అది జనరల్గా చూసుకుంటే మనమేంద్రియాల దగ్గరలో ఉంటుంది. అలాగే మణిపూరక చక్రం అది నాభి దగ్గర ఉంటుంది అట. అలాగే అనాహత చక్రం అది హృదయం దగ్గర ఉంటుందట. విశుద్ధ చక్రం అది గొంతు దగ్గర ఉంటుంది. ఇవి ఏ విధంగా 6 చక్రాలు ఇక్కడ ఉంటాయని చెప్పి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు రాశారు. ఇది మాతాజీ చెప్పిన దాంతో కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఏది రైట్ ఏదైనా మనకి అవసరం లేదు, ఏదో చక్రాలు ఉంటాయి. ఓకే,
సో వదిలేయండి. ఆరు చక్రాలు ఈ విధంగా మనకి. నెక్స్ట్ నాభ్యాం స్థితం హృద్య ధిరోప్య తస్మాత్ ఉదాన గత్యో రసితం రజసం నమేన్ముని తతోనుసంధాయ ధియో మనస్వి స్వతాలు మూలం సనకైర్నయేత. ధ్యానశీలుడు ముని ప్రాణవాయువు నెమ్మదిగా నాభి నుండి హృదయమునకు, అచ్చటి నుండి వక్షస్థలమునకు, అచ్చటి నుండి తాలు మూలమునకు కొనిపోవలను. బుద్ధిని ఉపయోగించి అతడు సరైన స్థానమునందు అనుసంధానము కావించవలను. సో ఈ విధంగా ఈ ఒక్కొక్క చక్రాన్ని బంధిస్తూ పైకి నాభి నుంచి హృదయానికి, హృదయం నుంచి వక్షస్థలానికి, వక్షస్థలం నుంచి గొంతు దగ్గరికి, దాని నుంచి ఇలాగా ఒక్కొక్క దానికి ఆయన అనుసంధానం పైకి తీసుకెళ్తూ ఉంటాడు. భాష ప్రభుత్వాలు రాస్తున్నారు. ప్రాణవాయు చలనములకు సంబంధించిన చక్రములు 6 కలవు. బుద్ధివంతులకు భక్తి యోగి బుద్ధిని ఉపయోగించి ధ్యానమున ఆ ప్రదేశములను అనుసంధానం చేయవలను. అట్టి చక్రములలో స్వాధిష్టాన చక్రమే ప్రాణవాయు యొక్క శక్తి సౌధము పైన పేర్కొనబడినది. ఇక్కడ మనకి స్వాధిష్టాన చక్రం అంటే ప్రాణవాయు యొక్క శక్తి, ప్రాణవాయు అక్కడ ఉంటుందట. కానీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ప్రకారం అది నాభికి కిందన ఉంటుంది స్వాధిష్టాన చక్రం. దీనికి పైన మరియు నాభి కొద్దిగా కిందన ఉన్నదే మణిపూరక చక్రం. నాభి అంటే మర్మాంతరాయం దగ్గర ఉండేది స్వాధిష్టాన చక్రం. మణిపూర చక్రం అంటే నాభికి దగ్గర ఉంటుంది. హృదయం నందు ఊర్ధ్వస్థానమున అనుసంధానం కావించినప్పుడు మనుజుడు అనాహత చక్రం చేరును. అనాహత చక్రం అంటే హృదయం దగ్గర. ఇంకడు పైన ప్రాణవాయువు తాలూకు మూల భాగమున నెలకొన్నప్పుడు అతడు విశుద్ధ చక్రం చేరును. ఈ విధంగా ఎప్పుడైతే మన ఈ గాలి ఎక్కడ చేరుతుందన్న దాన్ని బట్టి మనం ఏ చక్రం మీద మనం స్థితులమై ఉన్నాం అన్నది మనం ఇచ్చేస్తాం. ఇప్పుడు ఉపస్థితి మనకి ఇప్పుడు మన వాయువుని మనం ఇక్కడి నుంచి ఇక్కడికి లాక్కుంటే ఏ చక్రం లాక్కుంటే ఆ స్థితిలో మనం ఉన్నాం. సో ఆ విధంగా మనం లాక్కున్న చక్రాన్ని బట్టి వాళ్ళు స్వర్గలోకం వెళ్తారా, లేదా బ్రహ్మజ్యోతికి వెళ్తారా, లేదంటే మానవ జన్మకి వెళ్తారా అనేది వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది యోగులకి. ఎందుకంటే వాళ్ళ అభ్యాసం అక్కడి వరకే ఉంది కాబట్టి, అక్కడి నుంచి పైకి రాలేదు కాబట్టి. సో ఈ విధంగా వాళ్ళకి కొంత ఐడియా, ఈ విధంగా వాళ్ళకి కొంత తెలుస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళు నెక్స్ట్ గతి ఏమిటి. తర్వాత తస్మాత్ బ్రవోరంత ప్రమున్నయేత నిరుద్ధ సప్తాయతనోనపేక్షః స్థిత్వా ముహూర్తాబ్ద మకుంఠ దృష్టిర్ నిర్బధ్య మూర్ధం విసృజేత్పరం గతః. తదుపరి భక్తియోగి ప్రాణవాయువును భ్రూ మధ్యమునకు కొని తేవలను. ఇక్కడ తాలూకు అంటే ఇక్కడ కంఠం, ఇక్కడ నుంచి ఇక్కడికి భ్రూ మధ్యముకు కొని తేవలను. పెదప ప్రాణవాయువు సప్త ద్వారమును నిరోధించి భగవద్ధామునకు చేరవలన లక్ష్యమనే అతడు కలిగి ఉండవలను. భోగానుభవపు సమస్త కోరికల నుండి పూర్ణమ విముక్తుడైనచో బ్రహ్మానందం చేరి పరమగతి బడిట ద్వారా తన భౌతిక బంధమును అతను విడిచివేయవలను. ఇక్కడి నుంచి అప్పుడు ఇక్కడ తీసుకెళ్ళడానికి మనకి ఇచ్చేస్తాం. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు చెప్తారు అంటే కొన్ని అంటే నాకు కూడా సరిగా తెలియదు, ఏదో విన్నదే కొంతమంది చెప్తారు. ఎప్పుడైతే మనం ఈ లోపల ఈ ఊపిరిని పైకి కిందకి పైకి లోపల ఆడిస్తామో, ఈ బ్రహ్మానందంలో వెళ్ళినప్పుడు ఆ ఊపిరి వెళ్తూ ఉండడం వల్ల అక్కడ ఏదో చెమట వల్ల దేని వల్ల వచ్చి లిక్విడ్ డ్రాప్ పడుతుంది. అంటే ఇప్పుడు మనం ఇదే చేశారు, దీన్ని ఏమంటారు, శీతల ప్రాణవాయువ ఆలోమ విలోమ బస్తి శీతల ఏదో వస్తుంది పేరు, తెలుసా ఇది పేరు?
శీతలి ప్రాణాయామం ప్రభుజీ. శీతల ప్రాణాయామం అన్నారా? ఆ, శీతల అంటే అని చెప్పి మధ్యలో తీస్తారు గాలి చల్ల, దానివల్ల బాడీ అంతా కూలింగ్ అవుద్దట. సో అప్పుడు మీకు వెళ్ళినప్పుడు దాంట్లో అది వెళ్ళినంతసేపు డ్రై ఉంటుంది, కానీ ఒక్కసారి మళ్ళీ మనం ఆపగానే ఎక్కువ నీళ్ళు ఊరుతాయి. అదేవిధంగా ఇక్కడ ఏదో అయ్యి ఒక డ్రాపు చుక్క నీరు పడుతుందట. అలా పడితే దానివల్ల ఆయన ఆ వ్యక్తి ఇంకో నెల రోజులు భోజనం లేకుండా ఉండగలుగుతాడు. ఆ విధంగా యోగులు ఆహారాలు తీసుకోకుండా ఏడు సాధనలు ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే ఏంటంటే అవన్నీ ఎంత కష్టం ఆలోచించుకోవాలి మనం చేయాలంటే. అయితే యోగులు అందుకనే వాళ్ళు భోజనాలు లేకుండా ఏం చేయకుండా అలా ఉండగలగడానికి కారణం వాళ్ళకి అవి ఆసక్తి, ఆ ప్రాణవాయువు ఇక్కడ ఉండడం వల్ల. అందుకనే ఇవన్నీ శాస్త్రపరంగా చాలా ఉన్నాయి, కానీ సామాన్య మానవుడికి చాలా కష్టం చేయడం. అంచేతే జ్ఞానుల వరకే దీనికి ప్రాప్తం, జ్ఞానుల వరకే ఇది చేయగలుగుతారు. జ్ఞానులు కాని వాళ్ళు చేయలేరు దీన్ని, ఇటువంటి యోగ సాధన బోధాభ్యాసం. సో అక్కడి నుంచి ఇక్కడ చేరిన తర్వాత ఇక్కడ బ్రహ్మరంధ్రంకి వెళ్ళి బ్రహ్మరంధ్రం నుంచి మనం పరమగతిని బయట చేరుతాం. పరమగతిని చేయడం ద్వారా భౌతిక బంధం విడిచిపెడతాం. ఇంకా ప్రభుపాద వారు చిన్న పెద్ద ఇదేం లేదు, ఒక చిన్న సెంటెన్స్ ఒకటి ఉంది. ఆధ్యాత్మిక జీవన స్వభావం కూర్చిన పూర్ణ అవగాహన లేనిది ఎవరును భౌతిక ఆకర్షణ నుండి విడవడజాలరు. అంటే మనం ఎంత సింపుల్ ప్రభుపాద ఇదంతా తీసి పడేశారు. ఏమని? ఆధ్యాత్మిక జీవన స్వభావం కూర్చిన పూర్ణ అవగాహన లేనిది ఎవరును భౌతిక ఆకర్షణ నుండి విడవడజాలరు. అంటే ఆధ్యాత్మిక లోకంలో ఎలా ఉంటుంది, దాని ఒక ఇది అక్కడ అక్కడ ఆ లోకంలో దొరికే వస్తువులు ఏంటి ఏమిటి అని తెలియక అవగాహన లేకుండా ఇక్కడ ఎవరు విడిచిపెట్టరు. ఇప్పుడు చూడండి, ఓ రిక్షా తొక్కుంటున్నాడు. అదెందుకు మనకి, మన జనరల్ ఎందుకు, మనకి మన దీంట్లో కూడా ఉంది. ఎవరు మన నారదముని పర్వతముని ఎవరి దగ్గరికి వెళ్తారు, వేరే పేరు మృగారి మృగారి దగ్గరికి వెళ్తారు. ముగ్గురు దగ్గరికి వెళ్ళి మృగారికి చెప్తారు, నువ్వు ఇప్పుడు ఈ వేట ఆడడం మానే అని. మృగారు వెంటనే ఏమంటాడు, మన జీవనోపాధి ఏంటి, నేను ఎలా బతుకుతాను, నాకు ఆదానం ఇది. అప్పుడు నారదముని ఏమంటాడు, అది నేను చూసుకుంటా. అనక నమ్మకం ఉంది, ఇంతకన్నా మంచిది దొరుకుతుంది నమ్మకం ఉంది, కానీ విడిచిపెట్టాడు. ఆ నమ్మకం లేకపోతే విడిచిపెట్టి ఉండేవాడా? విడిచిపెట్టాడు. సో అదేవిధంగా మనకి భౌతిక జగత్తులో ఉన్న ఆకర్షణ విడిచిపెట్టాలి అంటే, ఇది విడిచిపెట్టి అక్కడికి వెళ్తే ఇంకా మంచిగా దొరుకుతుంది అన్నప్పుడే మనం. ఇప్పుడు చూడండి, 1వ తరగతి వెళ్ళి 10వ తరగతికి వెళ్ళి 10వ తరగతికి ఎందుకు వెళ్తున్నాం? 10వ తరగతి చదివితే ఇంకా ఉద్యోగం 1వ తరగతి కంటే మంచి ఉద్యోగం వస్తుంది. తప్పి మనం చదువుతుంది ఎందుకు చదువుతున్నాం? మంచి ఉద్యోగం వస్తుందని చెప్పి. రాదు, నువ్వు ఎంత చదువుతా అంత ఉద్యోగం రాదని చెప్తే మనం చదువుతాం. మీరు చేశారు, మీరు ఎండి చేస్తే మీకు ఉద్యోగాలు ఇవ్వమండి అన్నారు అనుకోండి, గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఒకటి. ఎండి ఎవరైనా చేస్తారా? అదే ఎంటెక్ ఎవరైనా చేస్తారా? చేయడు. అదే ఇంజనీరింగ్ చేసినట్టు ఎవరికి ఉద్యోగాలు లేవన్నా అనుకోండి, ఇంజనీరింగ్ ఎవరైనా వెళ్తాడా? ఎవడు వెళ్ళదు. అక్కడ అవకాశాలు ఉన్నాయన్న నమ్మకం ఉంది కాబట్టే మనం పాతది వదులుకొని ఇక్కడికి వెళ్తున్నాం. మనం కూడా ఖర్చు పెడుతున్నాం, అవసరం ఇల్లు అమ్ముకుంటాం, ఆస్తులు అమ్ముకుంటాం పిల్లల్ని చదివించుకోవడం కోసం. ఎందుకని? వాళ్ళకి ఇంతకన్నా మంచి బెనిఫిట్ వస్తుందని నమ్మకం మనలో ఉంది కాబట్టి. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళతో పాటు మనం కూడా భవిష్యత్తులో ఇంకో ఇల్లు కొనుక్కుంటాం. ఇప్పుడు అమ్ముకునే ఇల్లు కంటే వాడు అంతకన్నా పెద్ద ఇల్లు కొనిసిస్తాడు అని నమ్మకం ఉంటుంది. సో అదేవిధంగా ఆధ్యాత్మిక జీవన స్వభావం కోసం తెలియకుండా భౌతిక జగత్తుని ఎవరు విడిచిపెట్టలేరు. అంచేత వీళ్ళందరూ కూడా భౌతికంగా ఉన్న ఈ ప్రాణవాయువు నియంత్రించడంలో బిజీ. మరి వీళ్ళకి తర్వాత వచ్చేది ఏమిటి, ఏం అనుభూతి పొందుతున్నాం, అక్కడ ఏం పొందుతాం, ఏం ఐడియా లేదు. అంచేత ఈ సాధన ఒక ఎత్తు, దీనికి పాటు
ఈ ఆకర్షణ వదిలించుకోవడం ఇంకొక ఎత్తు. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో చెప్పకుండా అక్కడికి వెళ్ళని మాత్రం చెప్తాను. ఎందుకంటే వెళ్ళండి నేను చెప్తాను. అరే ఎందుకు ప్రభుజీ అంటాం, అడుగుతాను అలా. అక్కడికి వెళ్తే మీకు ప్రశాంతం దొరుకుతుంది, లేకపోతే ఏదో చెప్తుంది, ఏదో మనం చెప్తే చాలా ఆనందంగా వెళ్తాం. వెళ్ళాలి వెళ్ళకూడదు నిర్ణయించుకుంటాం. ప్రసాదం వద్దులే ఇప్పుడు తినేసి వచ్చానంట, వెళ్దాం. ప్రసాదం కావాలండి, ఉత్సాహంగా వెళ్తాం ఇష్టం ఉంటే. సో దాన్ని బట్టి మనకి నిర్ణయం అవుతుంది, ఏదైనా చేయగలుగుతాం. సో అదేవిధంగా వీళ్ళకి ఈ ప్రాసెస్సే చాలా టఫ్. దాంతోపాటు ఆధ్యాత్మిక జగత్ అంటే వాళ్ళు ఇంత చదివిన తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతే వాళ్ళకి వచ్చేది ఏంటో వాళ్ళకి తెలియదు. తెలియకుండా ఇవన్నీ వదిలించుకోవాలి, భౌతిక కోరికలన్నీ వదిలించుకోవాలంటే ఎంత కష్టం ఆలోచించుకోండి. అంచేత ఏ విధంగా చూసిన ఈ జ్ఞానుల యొక్క ఇది పదం చాలా, వాళ్ళ యొక్క మార్గం చాలా కష్టమైంది. అందుకనే భగవద్గీతలో కూడా ఏం చెప్తాడు, అవ్యక్తాన్ని గతిర్ దుఃఖం అని చెప్తాడు. సో ఇక్కడ అక్కడ విశ్వనాథ చక్రవర్తి వారు ఇంకా ఫర్దర్ ఇస్తున్నారు. అక్కడికి ఇచ్చిన తర్వాత ఈ రెండు అంటే ఇది భృగుడి దగ్గర ఉన్నదాన్ని అక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుందట. అది 6, ఇది ఒకటి 7. అందుకని ఇక్కడ 7 చక్రాలు అని చెప్పి ఇక్కడ రాశారు. ఎక్కడ రాశారు, ఆజ్ఞాచక్రం సహస్రారం పైనుండి. ఆజ్ఞాచక్రం పైన ఉండేది, తల మీద ఉండేది సహస్రారం. ఎక్కడ 7 సప్తద్వారముల నుండి దీని తాత్పర్యంలోనే సప్తద్వారములు నిరోధించి, అంటే 7వ చక్రం ప్రాణవాయు సప్తద్వారం నిరోధించే 7వ చక్రం ఆజ్ఞా చక్రం నుంచి, అది ఇక్కడ దాని నుంచి అక్కడ ఈ 7ని మనం బంద్ చేసి అక్కడ 7 2 చెవులు, 2 కళ్ళు, 2 ఇవి, 1 ఇది. ఇవి కాకుండా వీటిని కూడా బంద్ చేయాలి. గాలి ఇక్కడ తీసుకెళ్ళాలి, వీటిని కూడా బంద్ చేయాలి. సో అవన్నీ చేసి ఈ 7 రంధ్రాలు కూడా బంద్ చేయాలంట. అంటే గాలిని ఇక్కడికి తీసుకెళ్ళాలి. ఇక్కడ తీసుకెళ్తే ఇవన్నీ దాటినట్టు మొత్తం గాలి దగ్గరికి రావాలి. భృగుడి దగ్గరికి వచ్చి అక్కడ నిలబెట్టినప్పుడు అది కిందకి రాకుండా మనం దాన్ని క్లాక్ చేస్తే ఆ గాలి రాకుండా చూడండి, ఎవరు చూసేవారు ఎవరు చేయగలరు. అప్పుడు అది కిందకి రాలేక బయటికి వెళ్ళాలి కాబట్టి దీన్ని పొడుచుకుని బయటికి వెళ్తాం. కపాలన్నీ పీల్చుకుని బయటకు వస్తాం. ఆ విధంగా ఇది వెళ్తారు. సో అప్పుడు అది ఎప్పుడు సాధ్యం అక్కడ చెప్తారండి. ఎప్పుడైతే భౌతిక కోరికల నుంచి బయటపడతాడో అప్పుడే. భౌతిక కోరికలు ఏమాత్రం ఉన్నా సరే వాళ్ళు దీని మీద పట్టుదలని సాధించలేరట. వాయువు వాళ్ళకి ఎందుకు. సో ఈ విధంగా ఈ యోగుల తాలూకా తపస్సు అంత కష్టతరమైంది. ఎవరైతే సాకారాన్ని అంగీకరించారో వీళ్ళు ఇవన్నీ చేయాలి. సాకారాన్ని అందించేవారికి ఇవన్నీ అవసరం లేదు. ఆకారాన్ని దృష్టి పెట్టుకొని అయిపోయింది. హరే కృష్ణ. ఎవరికైనా హరే కృష్ణ ప్రభుజీ, లాస్ట్ లైన్ లో గొప్ప భక్తుడు భౌతిక బంధములను విడినాడనటకు ఇది నిశ్చయమైన చిహ్నం అన్నారు కదా ప్రభుజీ. గొప్ప భక్తుడు భౌతిక బంధం వీడి నాడుటకు ఇది నిశ్చయమైన చిహ్నమైనది. అంటే భక్తులందరికీ అలా పైనుంచి వెళ్తుందా ప్రభుజీ ప్రాణం? భక్తులు అంటే
ఎవరైతే ఇక్కడ భక్తులు అంటే భక్తులు అంటే ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జగన్ చేరుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో. అది. అంటే యోగా చేస్తే అది చేరాలనుకునే వాళ్ళ ప్రభుజీ? అంటే ఈ భౌతిక జగతం బయటపడాలన్ననే భక్తుల కింద నేను వర్ణించాను. పరమాత్మను అంగీకరించారు కాబట్టి వాళ్ళు కొంత నిరాకారవాదులు కాకుండా కొద్దిగా ఏదో సాకారం దగ్గరలోకి వచ్చిన వాళ్ళు కాబట్టి భక్తులకి వర్ణించారు, కానీ నిజమైన భక్తులు కాదు, విశుద్ధ భక్తులు కాదు. ఓకే ప్రభుజీ. అందుకని ఇలా మిశ్ర భక్తులు అందరూ. దీనికోసం కూడా మనం చర్చించాం, భక్తి మిశ్ర భక్తులు అందరూ. కొద్దిగా వాళ్ళు చేసే యాక్టివిటీ కొద్ది భక్తి కలిసింది అంతే తప్ప వాళ్ళు సంపూర్ణంగా భక్తులు కావచ్చు, విశుద్ధ భక్తులు కాదు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ బ్రో. హరే కృష్ణ. ఇప్పుడు మనం క్లాస్ స్టార్టింగ్ లో కలత గురించి మాట్లాడుకున్నాం కదా రోజు. ఆ? మనం క్లాస్ స్టార్టింగ్ లో కలత గురించి మాట్లాడుకున్నాం కదా, కలత గురించి, ఆ. మైండ్. ఇప్పుడు మన చుట్టూ చాలా జరుగుతుంటాయి కదా. అది మిమ్మల్ని కలిసి వేసేస్తుందా? చెప్పండి. అదే ఇప్పుడు మనకి ఇప్పుడు అదే మీరు డిస్కసింగ్ అబౌట్ మనము అదే ఇరాన్ వార్, ఆఫ్రికా అదే మనం అమెరికా వార్ మాట్లాడుతున్నాం. అంటే ఇవన్నీ మనం చుట్టూ జరుగుతూనే ఉన్నాయి యాక్చువల్ గా. అంటే అసలు మనం వాటిని పట్టించుకోకూడదా, లేకపోతే అవి అంటే మనం భక్తి చేసినంతసేపు మనకి మైండ్ ఫోకస్ ఉంటుంది రోజు, కానీ మనం మెంటల్ వరల్డ్కి వెళ్ళిపోయినప్పుడు మనకి ఇలాంటివన్నీ చాలా తెలుస్తుంటాయి. సో అప్పుడు డెఫినెట్ గా అది ఎంతో కొంత ఇంపాక్ట్ పడుతుంటుంది రోజు మైండ్ మీద. సో మనం ఇలాంటి విషయాలు అసలు మనం డిస్కస్ చేయకూడదా, లేకపోతే అవాయిడ్ చేయాలా, అది నాకు అర్థం కావట్లేదు రోజు. ఓకే, మీకు ఇప్పుడు ఫుల్ అప్డేట్స్ ఉన్నాయి మీకు, ఇరాన్కి, అమెరికాకి లేదా ఇజ్రాయెల్కి వార్ ఏమవుతుందో. నాకు లేవు. మీ జీవితం చేంజ్ వచ్చిందా? నా జీవితంలో నష్టపోయాను నేను. అంటే ఏం ఉండదు రోజు, కానీ మైండ్ కాదు ఏదో ఇంట్రెస్ట్. అదే చెప్పాను కదా ఏంటంటే, అందుకనే నౌ యూ హ్యావ్ టు కంట్రోల్. అది ఎప్పుడైతే మన యోగ సాధన, ఎప్పుడైతే మన యోగాభ్యాసం సరిగ్గా ఉండదో అప్పుడు మన మనసు ఇటువంటి ఆటల మీద వెళ్ళిపోతూ ఉంటుంది. మనలో ఒక ప్రాబ్లం ఇది. అంటే ఈ మధ్య నేను కూడా చాలా న్యూస్ చదివేస్తున్నాను, చెప్పాలంటే ఒప్పుకుంటా. ఏదో పాపం వస్తుంది, నువ్వు చదివేవాడు కాదు. దానికి కారణం ఏంటంటే ఈ మధ్య నా జపం సరిగ్గా జరగలేదంటే నేను మళ్ళీ చూస్తున్నా. ఎప్పుడైతే మన సాధన కరెక్ట్గా ఉండదో, మనం ఎప్పుడైతే సాకారాన్ని గుర్తించుకోమో, అంటే కృష్ణుని గుర్తు చేసుకోవడం, లేదంటే ఒక జగన్నాథ్ గుర్తు చేసుకోవడం, లేదా ఎప్పుడైతే ఇవి తగ్గిపోతాయో అప్పుడు ఇటువంటి ఆటలు అన్నిటి మీదకి వెళ్ళిపోతున్నాం మనసు. ఎప్పుడైతే మనం ఒక ఆకారాన్ని ధ్యానిస్తూ దాన్ని మనం గుర్తు చేసుకుంటుంటాం, ఇవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అందుకనే యోగులు ఇంత పెద్ద పెద్ద సాధులు, ఇంత కష్టమైన సాధనలు చేసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక జగత్తులో పడిపోయి, భౌతిక జగత్తులో ఈ సోషల్ వర్క్లోనూ వీటిల్లోనూ, లేకపోతే వాళ్ళ యొక్క సిద్ధిని ప్రదర్శించుకోవడంలో ఎందుకు పడిపోతారంటే, ఇది వాళ్ళకి సాకారం ఒక స్ట్రాంగ్ అటాచ్మెంట్ లేదట్టు. చేత మనం కూడా ఎటు ఎంతసేపు జపం అని పుస్తకాలు అనేవి చేస్తాం, కానీ భగవంతుడి మీద కొంచెం మెడిటేషన్ ఉంది మనకు కూడా అవసరం. దర్శనం చేసుకోవడం ఒక 5 నిమిషాలు భగవంతుని, ఓకే, అది అవసరం. అందుకనే ప్రభుపాద వారు విగ్రహారాధన పెట్టింది. మనకు జపం చేస్తే సరిపోద్ది, హరినామ సంకీర్తనం, కలియుగ ధర్మం. కానీ ఎందుకంటే ఆ దర్శనం చేసుకుని ఆ రూపాన్ని అప్పుడప్పుడైనా గుర్తు చేసుకుంటే దానివల్ల మనకు ఒకటి ఆకర్షణ వస్తుంది. ఆ ఆకర్షణ వల్ల మనం దీన్ని వదులుకోవడానికి మనకి అది ఉపయోగపడుతుంది. అది మనకు అవసరం. ఎప్పుడైతే మనం ఇంపర్సనల్గా ఉండిపోతామో కష్టమైపోతుంది. ఇది అట్లా స్లిప్ అయిపోతుంటాం మనం.
ఇదనే కాదు బ్రో, మామూలు జనరల్ ఇట్లాంటి టాపిక్స్ సపోజ్ ముస్లిం టాపిక్ అని ఒకటి వస్తుంది బ్రో, అదొకటి అట్లా ఇట్లాంటి కొన్ని టాపిక్స్ ఏంటంటే మైండ్ డిస్టర్బ్ చేస్తుంటాయి బ్రో, ఎడ్యుకేట్ చేస్తుంటాయి యాక్చువల్ గా. అంచేత మనకి ఏంటంటే మరీ బ్లైండ్ గా ఇప్పుడు ఈ లోకంలో మనం మాలాంటి వాళ్ళు ఉన్నామని మనం మీలాంటి వాళ్ళు కాబట్టి కొంతవరకు మీరు కొంత అప్డేట్ ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. లేకపోతే ఏమంటే మరి పిక్చర్లో చూస్తారు మిమ్మల్ని. మమ్మల్ని చూసారు కానీ సాధువు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడితే నన్ను అంటారు ఇదే సాధువు రా బాబు అన్నీ చెప్తాడు అని అంటారు. లేదా అక్కడ మీరు చెప్పలేదు అనుకోండి, ఇవి ఇక్కడ ఇసుకానికి వెళ్ళి ఇలా డల్మైండ్ అయిపోయి ఉంటారు. మీరంటారు కొద్దిగా టచ్ చేసి వదలాలి, మాలంటారు అసలు టచ్ చేయకూడదు. అట్లా సో ఇది మన హరే కృష్ణ ప్రభుజీ దండోత్తరం. హరే కృష్ణ. సో అంచేత అది మనం బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. ప్రభుజీ నాకు ఒక డౌట్ అడుగుతాను ప్రభుజీ. ఒక్క నిమిషం మాట్లాడి ఉండండి. చేత ఆ బ్యాలెన్సింగ్ అనేది నేర్చుకోకపోతే మెయిన్ ఏంటంటే చెప్పాను కదా, ఎప్పటి వరకు అయితే మనకి సాకారం మీద ఆకర్షణ ఉండదో ఇటువంటి పర్సనల్ ఈ న్యూస్లు వీటి మీద మనకి అట్రాక్షన్ పెరిగిపోతుంది. సాకారం అంటే రూపం, అంటే కృష్ణ రూపం మీద, ఏదో ఒక రూపం మీద భగవంతుడు ఒక లీలలను గుర్తు చేసుకుని ఓకే ఓ ఇలాగా ఈరోజు చదివాను మరి ఇలా చెప్పారు అది అలాగా అది మనకు తెలుసు ప్రభు. అంటే అది తెలుసుకోకపోయినా కూడా మనకి ఏం జరగదని తెలుసు కూడా మైండ్ అది అట్లా అట్రాక్ట్ అయిపోతుంది. చెప్పండి ఇదంతా ఎందుకంటే దీనివల్లే. ఒక్క నిమిషం. ఓకే హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే చెప్పండి చెప్పండి. హ్యాపీ బర్త్డే ప్రభుజీ. ఆదిత్య వాళ్ళ వాళ్ళు ప్రభుజీ మీరు అంటారు కదా బ్యాలెన్స్ చేసుకోవాలని, కానీ ఎప్పుడైతే మెటీరియల్లీ మనం వింటుంటామో న్యూస్ కానీ అవి కానీ అప్పుడు మన మైండ్ చాలా డిస్ట్రాక్ట్ అవుతుంటది ప్రభుజీ. అంటే హరే హరే కృష్ణ ప్రభుజీ. చేసుకోవాలని మరి అవి వింటుంటే చెప్పండి. ఆదిత్య వాళ్ళ వాళ్ళు చెప్పండి. వినిపిస్తుందా ప్రభుజీ? ఆ మీరు అంటారు కదా ప్రభుజీ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మనం భౌతికంగా మనం వింటే మరి మన మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంటది కదా ప్రభుజీ. మరి అప్పుడు ఆధ్యాత్మికంకు అంటే ఇంపార్టెన్స్ తగ్గిపోతుంటది మరి. అందుకని చెప్పారు కదా, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక ఆ రూపానికి ఎప్పుడైతే మనం అటాచ్మెంట్ పెరుగుతుందో ఇప్పుడు ఆటోమేటిక్గా మిగతా అన్ని తగ్గిపోతుంటాయి. అవును, మరి మరి మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి, మీరు కొంచెం గృహస్థాలు అన్నప్పుడు తెలుసుకోవాలని ఎందుకంటే అది చూడండి, అది అవసరాన్ని బట్టి అందరికీ తెలుసుకోమని కాదు. అదే ఇప్పుడు మీకు అవసరం లేదు, అదే మరి మీరు ఇంట్లో కూర్చున్నారు, అవును వాళ్ళ ఆఫీసులకు వెళ్తారు, ఆ ఫ్రెండ్స్ అనుకుంటారు కొద్దిగా అదే అదే అంటే ఎవరికి అవసరం ఉందో వాళ్ళే తెలుసుకో, అంతే తప్ప అందరికి అవసరం లేదు కదా. అందరికీ అవసరం లేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు ఈ సెషన్ లోని మీరు యోగా గురించి చెప్పారు కదా, అంటే ఇది తలపై నుంచి జీవుడు ప్రయాణిస్తాడు బయటకు అనేసి, ఇది హఠయోగ సంబంధించిందా? అది పరమాత్మవాదియా ఈయన? హఠయోగులందరూ పరమాత్మవాదులే కదా. ఇప్పుడు మనం భాగవతంలోని చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా యోగులు అంటారు. మరి అది ఏ కేటగిరీ కింద వస్తుంది? ఇప్పుడు లైక్ కర్దముని, నెక్స్ట్ కశ్యప, వీళ్ళు నెక్స్ట్ కుంతి మాత, వీళ్ళందరూ అంటే అర్జునుడు కూడా యోగం చేశాడు. నెక్స్ట్ మళ్ళీ ధ్రువ మహారాజు, వీళ్ళు కూడా అడుగుకెళ్ళి తపస్సులు యోగాలు చేశారు. ఇది ఏ కేటగిరీ కింద వస్తుంది వాళ్ళు? చూడండి, అంత ఇంజనీరింగే.
కానీ కంప్యూటర్ సైన్స్ వేరు, ఎలక్ట్రానిక్స్ వేరు కదా. దేన్ని బట్టి నిర్ణయిస్తారు? అక్కడ 4 years మనం చదివిన దాన్ని బట్టి. అదే విధంగా అందరూ యోగులే, భక్తి యోగులు కూడా యోగులే, కర్మయోగులు కూడా యోగులే, జ్ఞాన యోగులు యోగులే, అష్టాంగ యోగులు యోగులే. కానీ ఎలా చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆయన భక్తి యోగ, అష్టాంగ యోగ, కర్మయోగ, జ్ఞాన యోగ, ఏ యోగ అనేది నిర్ణయించబడుతుంది. మరి ఇప్పుడు మనం పిన్ పాయింట్ చేసి ఇప్పుడు కశ్యప్ మహాముని ఉన్నారు అనుకో, లేకపోతే కర్దముని ఉన్నారు, ఆయన ఏ యోగి అని చెప్పగలం మనం? కర్దముని భక్తి యోగి. ఆయన భక్తి యోగి. భగవంతుడి ఆకారం మీద ఆయన ధ్యానం చేశారు. ఆహా. అంటే అలా అదే పరమాత్మ వాదుల కింద రారు వాళ్ళు, భక్తి యోగి కింద వస్తారు. భక్తి యోగి. ఇప్పుడు మరి ధ్రువ మహారాజు? భక్తి యోగి కదా, ఆయన పరమాత్మ కదా. మీరు చదివితే దాంట్లో పరమాత్మ చతుర్భుజ రూపం ఆయన హృదయంలో కూర్చుంటాడు. అది దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు, చతుర్భుజ రూపం మీద. అది కూడా భక్తి యోగి కింద వస్తుందా? ప్రహ్లాదుడు కూడా భక్తి యోగి. సో ప్రహ్లాదుడు అడవికి వెళ్ళలేదు కదా ప్రభుజీ, అంటే వీళ్ళు అడవికి అదే చెప్తుంది. భక్తి యోగంలో ఉన్న గొప్పతనం అదే. మన ఇంట్లో కూర్చొని ఆగనుకుంటే ఇప్పుడు మనం ఎవరు పని చేయం. మనందరం కూడా యోగులమే. ఇంట్లో కూర్చున్నాం, వంట చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, పిల్లల్ని తిడుతున్నాం, కొడుతున్నాం, గొడవలు పడుతున్నాం, భక్తి యోగులమే. ఎందుకంటే మన మనసు ఎక్కడ ఉందంటే దాన్ని బట్టి. అంచేత అది భక్తి యోగంలో ఉన్న గొప్పతనం, సరళత, సింప్లిసిటీ. మిగతా వాటికి మీరు బయటికి వెళ్ళిపోవాలి, ఈ సంబంధాలు ఇవన్నీ వదులుకోవాలి. అందుకని వాళ్ళందరూ ఇవన్నీ వదులుకుంటే ఎందుకు అన్నారు కదా, భౌతికమైన విషయాల మీద మనం ధ్యాస పెడితే నేను కాన్సన్ట్రేట్ చేయలేను. అంటే అటువంటి రిఫరెన్స్ ఇప్పుడు శాస్త్రంలో ఎక్కడ ఉన్నది మనకి? లేదు కదా. ఇప్పుడు మనం చేసిన భక్తి రిఫరెన్స్ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశాడు? ఆయన ఏం తపస్సు చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? అంటే చిన్న బాలుడు కదా. చిన్న బాలు అయితే అంతమంది చిన్న వాళ్ళు శుద్ధ భక్తులు అవుతారు. చేత అవి కష్టం. అది కష్టం అంటే మనం చేసిన దాన్ని బట్టి అది భక్తి అన్నది. భక్తి అన్నది మీకు మళ్ళా కూర్చోవలసిన అవసరం లేదు. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ ఒకసారి కూర్చొని జపం చేశాడు. శ్రీవాస్ ఇంకో రకమైన భక్తి యోగుడు, ఒకళ్ళు ఒక రకం. సో భక్తి యోగం అంటే వాళ్ళ చైతన్యం ఎక్కడుంది, చేతన ఎక్కడుంది, కాన్షియస్నెస్ ఎక్కడుందన్నది ముఖ్యం. పనులు ఎక్కడున్నారు, ఆ గృహస్థాశ్రమంలో ఉన్నాడా, బ్రహ్మచారాశ్రమంలో ఉన్నాడా, లేదంటే సన్యాసం తీసుకున్నా లేదా, ఇవన్నీ అవసరం లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు యోగులు పరమాత్మ జ్ఞానం చేస్తారు కదా ప్రభు. అందరూ కాదు. ఓకే చెప్పండి. యోగులు పరమాత్మ ధ్యానం చేస్తారు కదా, వాళ్ళు ఎంత వరకు వెళ్తారు బాబు? అంటే తెలీదు. అంటే వాళ్ళు భగవంతుడి దాకా చేరకారు కదా, పరమాత్మ వరకు చేస్తారు కదా. లేదు, వాళ్ళు ఆకారం చేసే వరకు వాళ్ళు చేయకపోతే వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఆకారం చేయనంత వరకు ఇక్కడే ఉంటారు. నాకు కొద్దిగా వెళ్ళాలి, సారీ ప్రభుజీ. నేను ఒక్కటి అడుగుతాను ప్రభుజీ. ఇప్పుడు మీరు ఫోన్ చేయండి నాకు. ప్రభుపాదికి జయ, గ్రంథరాజ భాగవతంకి వాంఛా కల్పతరు